श्री श्री जगन्नाथ बलदेव सुभद्रदर्शन देव की जय। श्री श्री निताय गौरचंद्र की जय। श्री जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన సారం, భాగవతం తీసుకున్నా కానీ, రామాయణం తీసుకున్నా కానీ, మనం ఏ పురాణం తీసుకున్నా కానీ, ఒక నిగూఢమైన ఒక సీక్రెట్, శాస్త్రాలలో ఒక సీక్రెట్ ఏమిటంటే సాధు సంగ. అంటే సాధు సంగ సర్వశాస్త్రకయ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ. ఇది చైతన్య మహాప్రభు అంటే కృష్ణ భగవానులే ఈ శ్లోకాన్ని అద్భుతంగా వర్ణిస్తారు చైతన్య చరితామృతం అని. దాన్ని సాధు సంగ సర్వశాస్త్రకయ అంటే అన్ని శాస్త్రాల సారం ఏమిటి? ఎవరైనా ఈ పురాణాలు చదివాము, మేము ఇన్ని ఇతిహాసాలు చదివాము, ఇన్ని వేదాలు చదివాము, ఉపనిషత్తులు చదివాము అంటుంటారు. అటువంటి వాళ్ళు మీరు ప్రశ్న వేయాలి. ప్రశ్న ఏమిటి? అన్న చదివారు కదా, సారం ఏమిటి? ఆ సారం ఏమిటి? జ్ఞానం ఉంటేనే సరిపోదు, మనకు ఆ సారం అర్థం చేసుకోవాలి. సారం ఏమిటి? సాధు సంగ సర్వశాస్త్రకే. ఒక ప్రతి శాస్త్రం ఏం చదివినా దాని సారం ఏమిటంటే సాధు సంగ. అంటే ఒక భక్తుల వైష్ణవుల సంగ అన్ని శాస్త్రాల సారమే అది. మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించి కూడా వైష్ణవుల సంఘ లేదనుకోండి, సాంగత్యం లేదనుకోండి, మనంతా వృధా అయిపోయినట్టే. ఇప్పుడు ఎంత మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నా, మీకు ఎప్పుడు చెప్తుంటాను కూడా, ఎంతో జ్ఞానం మీరు సంపాదించుకొని ఇప్పుడు ఒక ఈత మీరు ఎలా ఈదాలో అన్నీ మీరు చదివేసి బుక్కులు, ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్ వచ్చింది, మీకు నీళ్ళలో దోశారనుకోండి, ఈత జ్ఞానం కాపాడుతుందా? నిజమైన ఈత తెలుసుని కాపాడుతుందా? నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని మాత్రం నది వదిలేస్తుంది మిమ్మల్ని? అవునా కాదా? వంటల గురించి మీరు బుక్కులు రాసేస్తారు కానీ ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళుండ్రు. అర్థమవుతుందా? పొంగల్ ఎలా చేయాలి 100 మార్కులు వస్తాయి, కరెక్ట్, టక. ఉప్మా 100 మార్కులు. కిచెన్లోకి వెళ్ళి చేయమంటే ఎప్పుడు గరిట తిప్పే ఉండవు. అవునా కదా?
జ్ఞానం కాదు, మనకు జ్ఞానమే సరిపోదు, దాని ప్రాక్టికల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు అదే మీకు బుక్ రాకపోయినా కిచెన్లోకి వెళ్ళి టకటక చేసేవారు, అది ముఖ్యం కదా. ఆకలిగా ఉన్నవాడికి పొంగల్ అన్నారు అనుకోండి, మీ పొంగల్ గురించి చెప్తానండి ఎలా వండుతారో. మీరు ఏదో అడిగితే చెప్తా నేను. అర్థమైందా? గులాబ్ జామ్, ఓ కరెక్ట్, గులాబ్ జామ్ ఎలా చేస్తారు చేయమంటే రాదు. అర్థమవుతుందా? ఇదే కలియుగంలో ఎక్కువ ఉండేది ఇటువంటి జ్ఞానమే. జ్ఞానం ఉంది కానీ అవగాహన లేదు, ఆచరణలో లేదు. జ్ఞానం మాత్రం అందరూ మేధావులే. కలియుగంలో ఉండే గురువులకే పాఠాలు చెప్తారు. అర్థమవుతుందా? ఇది కలియుగ ప్రభావం. ఇది అవగాహన లేనప్పుడు జ్ఞానం ఉపయోగం ఏమిటి? ఉపయోగమే లేదు. ఎలాగైతే మీరు కిచెన్లోకి వెళ్ళి ఎంత బుక్కులు రాసినా అది ఆ రోజు కిచెన్లోకి వెళ్ళే మాతాజీలు కానీ ప్రభువులు కానీ ఎవరైనా కూడా, వంట ఓన్లీ స్త్రీలకే కాదు, ప్రభువులు కూడా. నలభీమ పాకం అంటాం కదా, ఏదో వంట కదండి ఓన్లీ లేడీస్ కానీ ఉంటుంటారు. అదంతా ఇది కరెక్ట్ మార్గం కాదు. అది ఎన్ని క్యాటరింగ్ చూడండి మీరు, పెళ్ళిళ్ళ క్యాటరింగ్ లేడీస్ చేస్తారా మెన్ చేస్తారా? ఇంట్లో మాత్రం చేయడు, ఊరందరికి గమనం చేస్తాం మనం, అవునా కదా? కిచెన్ మాది కాదు, బయట చేసేవారంతా మెన్నే కదా. హోటల్లో చేయించండి, హోటల్స్లో రెస్టారెంట్లో అంత ఎవరు భోజనాలు చేసేది? అహంకారం ఎందుకు మరి? ప్రభుపాలు చెప్తారు, ప్రతి జీవుడికి వంట తెలియాలి. సర్వైవ్ ఎలా బతకాలో తెలుసుకోవాలి కదా. ఒక భక్తుల కుటుంబంలో ఉంటే వంట నీది నాది అట్లా ఉండదు. కృష్ణుడి కోసం నైవేద్యం చేయాలి. ఎవరైతే ఏంటి, అది పుణ్యం, అది అర్థమవుతుంది. అందరూ భక్తులైతే మీ కిచెన్లు అంతా కలకల్లాడుతాయి, అవునా కదా? మాతాజీ కూడా బ్రేక్ దొరుకుతుంది, అవునా? భక్తులు లేదనుకోండి, అదేదో జైలు లాగా, అది మనది కాదు, అది డైనింగ్ టేబుల్ వరకే మన యాక్సెస్. అలా కాదు, భక్తులు ఉంటే అన్నీ ఓన్ చేసుకుంటాం. భగవంతుడి కోసం వంట చేస్తాం. భగవంతుడి ప్రభుపాదుల వారే ఆచారులు వంట చేసి పెట్టే వాళ్ళందరికీ. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి మెన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ప్రభువులంతా ఎవరు, ప్రతి పురుషుడికి వంట తెలియాలి. ఇంట్లో కూడా భగవంతుడి నైవేద్యం కోసం కొద్దిగా కష్టపడాలి. అందుకే వైష్ణవుల సాంగత్యం ఉంటేనే ఇవన్నీ నేర్చుకుంటాం. వైష్ణవుల సాంగత్యం లేకుండా మనం బయట ఎన్ని సాంగత్యాలు ఉన్నా అహంకారంగా ఎక్కువ. అదే మన దేవాలయాల వైష్ణవ సాంగత్యం ఏం చెప్తాము? ప్రతి భక్తికి స్త్రీలైనా పురుషులైనా సమానమే. భగవంతుడి దృష్టిలో ఆడవారైనా మగవారైనా సమానమే. భక్తి ఆత్మధర్మం, శరీర ధర్మం కాదు. భక్తి ఎవరి ధర్మం? ఆత్మధర్మం, శరీర ధర్మం కాదు భక్తి. కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఇంట్లో ఏ పనైనా ఇది కృష్ణుడి ఇల్లు అని ఆ భావన వస్తుంది. ఓ ఇది నా ఇల్లు, నేను పోషిస్తున్నా, నేను చెప్పినట్టు వెళ్ళాలి, ఈ భావన ఉండదు. ఇల్లు కూడా దేవాలయం అంటే ఏమిటి? ఊరికే మన పూజ గది మాత్రం బాగా అలంకరణ చేసుకొని బయటంతా రావణ భావం, ఆ గదులు అట్లా అడుగు దాటితేనే ప్రహ్లాద అయిపోతామా ఏంటి? అలా కాదు. ఆ గడపకి ఈ పక్కేమో రావణ కుంభకర్ణ హిరణ్యకశిపులు, ఆ గడప దాటితేనే ప్రహ్లాద, అందరూ వచ్చేస్తారు అక్కడ. అది కాదు, ఇల్లు మొత్తం అయిందే, బాత్రూముల నుంచి బెడ్రూముల నుంచి బయట గేట్ వరకు కృష్ణుడే. ఇది కృష్ణ, ఇల్లు నీది కృష్ణ, ఇది దేవాలయ భావం. కాబట్టి భక్తుడేమిటి? గేటు తుడవడమైనా గర్భగుడిలో భగవంతుడికి అభిషేకం చేయడమైనా రెండు ఒకటే. ఎంత ఆయనకు సంబంధించిన సేవ ఇది. చూడండి ఎంత మార్పు ఇది. కాబట్టి ప్రతి స్త్రీ పురుషుల్లో ఈ భావన చిన్నప్పటి నుంచి ఉంటే విడాకులే ఉండవు. ఓన్లీ తమలపాకులు అరిటాకులే ఉంటాయి, అవునా కదా? విడాకులే ఉండవు. ఈ భక్తి లేదు కాబట్టే విడాకులు తమలపాకుల్లాగా నమిలి పడేస్తున్నాం మనం వాటిని. సమాజం అలాగే ఉంది కదా. పెళ్ళైన 3 రోజులు విడాకులు చాలామంది తీసుకొని ఉన్నారు, వద్దురా బాబు అని. అంటే ఒక వైష్ణవ సంఘ సాధు సంఘలో ఉంటే ఎటువంటి దురాత్మ అయినా కూడా, దురాత్మ కూడా మహాత్మ అవుతాడు. అర్థమవుతుందా? ఒక దురాత్మ అంటే చెడు గుణాలు ఉన్న ఆత్మ కూడా మహాత్ముడు అవుతాడు. ఆ భక్తుల వైష్ణవుల సాంగత్యం ఉంటే.
అదేం చెప్తుంది? సర్వశాస్త్రకీయ, అన్ని శాస్త్రాల సారమే సాధు సంఘ, సాధు సంఘ, సాధు సంఘ. కాబట్టి ఈ ప్రోగ్రాం అంతా ఏమిటి? సాధు సంఘ ప్రోగ్రాం. ఇది ఏమవుతుంది? లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ. లవమాత్ర, లవం అంటే ఏమిటంటే లవంగాలు కాదు. లవమాత్రం అంటే ఏమిటి? చూడండి, మనకి ఇంగ్లీష్లో ఏముంటాయి? సెకండ్లు, మినిట్స్, గంటలు, అంతేనా? సంస్కృతంలో కాదు. సంస్కృతంలో చాలా లవము తర్వాత క్షణం, క్షణం తర్వాత ముహూర్తం. ముహూర్తం అంటే ఎంత? 40 నిమిషాలు. తర్వాత ముహూర్తం తర్వాత దినం, ఇవన్నీ ఉంటాయి. లవం అంటే ఏమిటి? లవ అంటే సెకండ్లో 11వ భాగం. ఇంగ్లీష్లో దాని పేరు లేదు. అర్థమవుతుందా? లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ. ఒక వైష్ణవుల సాంగత్యం లవమాత్రం అంటే ఒక సెకండ్లో 11వ భాగం. 0.11 సెకండ్ అంటే లవ అని సంస్కృతంలో. అర్థమవుతుందా? లవమాత్ర సాధు సంఘ, ఒక వైష్ణవుల సాంగత్యం సెకండ్లో 11వ భాగం దొరికినా చాలు, సర్వసిద్ధి హోయ. అంటే నువ్వు ఇంకా జీవితంలో ఏదైనా సిద్ధి అంటే ఒక పరిపూర్ణత, ఒక ఆత్మశుద్ధి, ఇవన్నీ కూడా ఒక భక్తుల సాంగత్యంలో 11 సెకండ్లో ఉన్నా కూడా చాలు. సెకండ్లో 11వ భాగం. మన ఎన్ని వారాలైనా ఇవి? సెకండ్లు పక్కన పెట్టండి. మనం 3 గంటలు ఎక్కడే ఉంటాం కదా, 6 నుంచి 8 దాకా, 10, 9 దాకా. అర్థం వారం అవునా కదా? ఎన్ని వారాలు? 80 వారాల పైనుంచి గంటలు అయిపోయింది. లవమాత్ర సాధు సంఘాన్ని అంటే సర్వసిద్ధి హోయా, నువ్వు పర్ఫెక్ట్ అయిపోయినట్టు, సాధువు అయిపోయినట్టే. కానీ మనం ఎందుకు అవ్వట్లేదు మరి? ఇన్ని వారాలు గడుస్తున్నా, ఆదివారం మన డోస్ వేసుకుంటున్నా కానీ, రోజు డైలీ డోస్ కూడా ఉంది. మళ్ళీ డైలీ మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి, ఆదివారం క్లాసులు ఉన్నాయి. 80 వారాల్లో ఎంత కావాలో జీవితానికి ఎక్కువే వినేసాం. అర్థమవుతుందా? ఒక సెకండ్లో 11వ భాగమే చాలంటుంటే ఎందుకు రావాలి? మనలో మారాలి, భగవంతుడు చేరాలి. ఆ తాపత్రయం లేని వాళ్ళకి ఎన్ని వారాలు విన్నా, రోజు భగవద్గీత కృష్ణుడు చెప్పినా మనం మారమంటే మనం కొద్ది మారుతున్నాను భావాన్ని మీకు అనిపించవచ్చు, కరెక్టే. ఇంకా మార్పు రావాలి. ఇన్ని వారాలంటే ఏమిటి? మానవ జీవితం 80 వారాలు సామాన్య విషయం కాదు అది, అవునా కదా? లవమాత్ర కొద్ది క్షణం ఉన్న చాలు, సర్వసిద్ధి హోయ అంటే వాళ్ళకి ఇంకా దైవగుణాన్ని వచ్చేస్తాయంట. అది మన ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఆ అద్భుతమైన శ్లోకం ఇది. వాల్మీకి ఆది కవి అని అంటారు. అంటే అన్ని యుగాలలో ఇతిహాసాలు, ఫస్ట్ ఇతిహాసం ఈ లోకానికి వచ్చిందే రామాయణం. ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి ఇతిహాసం ఏమిటి? మనుషుల ద్వారా రామాయణం. ఆ మొట్టమొదటి ఇతిహాసాన్ని, రామాయణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఆచార్యులు బ్రహ్మ ఋషి వాల్మీకి. బ్రహ్మ ఋషి అంటారు ఆయన, వాల్మీకి. అంతకుముందు ఎక్కడా కూడా ఇతిహాసాలు ఎక్కడ లేవు. మొట్టమొదటి ఇతిహాసాలని ఈ లోకానికి పరిచయం చేసిన మొట్టమొదటి కవి, భక్తుడు వాల్మీకి. సో ఆయన గురించి తెలుసుకుందాం. అంటే ఈ శ్లోకానికి దానికి కనెక్షన్ ఉంది. గొప్ప భక్తులు అంటే ప్రచేతాస్ అంటారు, భాగవతంలో వస్తుంది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక 7 వారాలు మనం భాగవతం గురించి చర్చించుకుందాం. ప్రతి ఆదివారం భాగవతం ఉంటుంది, ఇది కూడా భాగవతం నుంచి వచ్చేది. ప్రచేతః గొప్ప మహాభక్తులు వీళ్ళు. వాళ్ళకు పుట్టిన ఒక చిన్న బిడ్డ అలాగ అడవుల్లో తప్పైపోతాడు, దారి తప్పిపోతాడు. ఒక వేటగాడికి ఈ చిన్న బిడ్డ దొరుకుతాడు. ఆ వేటగాడి ఈ బిడ్డని దత్తత తీసుకొని ఆ బిడ్డకి కావాల్సిన అన్నీ కూడా నేర్పిస్తూ, అంటే ఏమిటి,
ఎలా ఆహారం తెచ్చుకోవాలి, వేట ఎలా ఆడాలి, ఈ చిన్నప్పటి నుంచి బిడ్డ అవే నేర్చుకొని పెరుగుతాడు. అప్పుడు పేరు పెడతారు అతని పేరు ఏమిటి? రత్నాకర. ఏం పేరు? రత్నాకర్. ఎవరు ఉన్నారు రత్నాకర్? ఇక్కడ పేరు ఉంది ఎవరికైనా? పుట్టపడుతుంది రత్నాకర్. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు. కరెక్ట్. సో మనం త్రేతాయుగం వెళ్దాం మనం. సో రత్నాకర్ మన అసెంబ్లీలో లేరు ఇక్కడైతే. ఓకే, గుడ్. సో ఆయన పేరు రత్నాకర్ అని పేరు పెడతారు ఆ వేటగాడు. ఈ చిన్న పిల్లవాడు చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి 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 ఏమవుతుంది, మంచి గొప్ప ఇంట్లో పుట్టిన ఇల్లు తప్పి వెళ్ళిపోతాడు కాబట్టి, ఇక్కడ ఒక వేటగాడి ఇంట్లో పెరుగుతాడు కాబట్టి ఆ ప్రభావం ఎక్కువ తనపైన ఉంటుంది. వేట ఎలా ఆడాలి, జంతువులు, ఇవేదే ప్రపంచం అయిపోతుంది ఆయనకి, రత్నాకర్కి. అదే జీవితం అయిపోతుంది, అదే బతకడానికి ఒక ఆధారం అయిపోతుంది. అలాగే జీవితం గడుస్తూ ఉంటుంది. తర్వాత పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఆ వేటగాళ్ళ కుటుంబాలు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. రోజుకి వేటకు వెళ్తాడు. వచ్చిన జంతువుల్ని చంపడం, దాన్ని అమ్మడం, దాన్ని వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కుటుంబం పెరిగే కొద్దికి ఆ వేట కూడా సరిపోదు. అర్థమవుతుందా? మీరు కూడా అంతే కదా. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తుంటారు, కుటుంబం పెరిగినప్పుడు ఏమవుతుంది? సరిపోలేకపోతే ఇంకోటి కూడా చేద్దాం, అవునా కదా? ఎక్స్పాండ్ అవ్వాలి కదా. ఇక రత్నాకరుడు ఏమనుకున్నాడు? ఎక్స్పాండ్ అవ్వాలి, ఈ సరిపోవట్లేదు, మన ఫ్యామిలీ సైజు పెద్దగా ఉంది, వచ్చి ఇన్కమ్ తక్కువ ఉంది, సరిపోవట్లేదు, ఏం చేద్దామని, వేట కూడా సరిపోవట్లేదు అని ఏం చేస్తాడు? అప్పుడు దొంగతనం మొదలు పెడతాడు. ఇంకా ఈజీ కదా. ఊరికే వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలన్నా మైండ్ కొద్దిగా ఇబ్బంది పని. ఇది అనుకోండి, ఎట్లో కట్లా వేరే వాళ్ళు సంపాదించి మనం తీసుకొచ్చేయచ్చు. రత్నాకర్ ఏం చేస్తాడు? అడవిలో ఎవరైతే ప్రయాణికులు వెళ్తుంటారో వాళ్ళ దగ్గర ఉన్న నగదుని కానీ బంగారు నగలు అన్నీ దొంగలించేవాడు. అడ్డు పెడితే చంపేసేవాడు. కొద్దిగా ఏమైంది? జంతువులతో మొదలుపెట్టి లాస్ట్ ఎంతవరకు వచ్చాడు ఆయన? మనుషులు కూడా చంపేవరకు వచ్చేసాడు. మన భేదం లేదు, తనకు డబ్బులు కావాలి, కుటుంబ పోషణ జరగాలి, అవునా కదా? ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు? కుటుంబ అవసరాలు పెరిగే కొద్దికి ఆదాయం పెరగలేదనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా కష్టం, అవును కదా? అవసరాలు ఎక్కువ, ఆదాయం తక్కువ, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎలా పెంచాలి కుటుంబాన్ని అంతా అని. అప్పుడు ఏమవుతుంది? తప్పుడు మార్గాలు వెళ్ళిపోతారు, అవునా కదా? ఎవరైనా చూడండి, నిజాయితీగా సంపాదించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ మార్గం ఈ మార్గం ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా నెట్టేస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏదో ఒక తప్పులు చేయడమో, ఏదో ఒక మార్గం డబ్బులు వస్తే చాలు, మనకు కంఫర్ట్స్, సుఖాలు దొరికితే చాలు, ఆ భావన వచ్చేస్తుంది. ఇక రత్నాకర్ కూడా ఏమైంది? ధర్మాన్ని వదిలేసి ఎప్పుడైతే లోభం వస్తుందో, లోభం తప్పులు చేపిస్తుంది. లోభం మీలో వచ్చిందంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగ ప్రతి ఒక్కరు కూడా లోభం అంటే ఏం చేస్తే తప్పులు చేస్తాం, ధనం కోసం తప్పులు చేస్తాం, మన భేదాలు ఉండవు. ఇక్కడ రత్నాకర్ ఏం చేశాడు? ఆ ధనం కోసం ఎన్నో తప్పులు మొదలుపెట్టాడు. కొద్దిగా మొదలయ్యి మహా పెద్ద గజ దొంగలాగా అయిపోతాడు, బందిపోటులాగా అయిపోతాడు. వేటగాడు బందిపోటు అయిపోయాడు. చూడండి కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూడండి. అంటే మనం జీవితంలో తృప్తిగా బతకాలంటే సరిపోతుంది. మన తృప్తి లేనప్పుడు ఎంత మనకు సంపాదించుకున్నా కానీ తనివి ఆ తృప్తి తీరని వాడి జీవుడికి ఎంత వచ్చినా, ఇప్పుడు గ్లాసు నీళ్ళు తాగాలనుకోండి, గ్లాసు ఇలా పెట్టాలి కదా, ఇలా తిప్పిచ్చేసారనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు దీని వాటర్ టెంపర్ ఎలా పెట్టాలో ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఎలా పెడితే ఎప్పుడైనా వాటర్ గ్లాస్ నిండుతుందా? ఎప్పుడైనా చెప్పండి, గ్లాసు నిండుతుందా? పడేదంతా ఏమవుతుంది? కింద పోతూనే ఉంటుంది. అదే భక్తి ఏం చేస్తుంది? ఇదా కాదు జీవితం, ఇది ఇలాగా ఎలా పట్టుకోవాలి నేర్పిస్తుంది. తృప్తి గల బతకాలు నేర్పిస్తుంది. అందుకే భక్తులు ఎప్పుడు మితంగానే ఉంటారు. మిత భాష, అలవాట్లు కానీ ఆహారం అన్ని మితంగా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఎంతవరకు అంతవరకే. మన మానవ జీవితం
భక్తులు లేని వాడు తిప్పేస్తాడు ఇలాగా, అది పోతూనే ఉంటుంది. నిండుతుందేమో, చూస్తూనే ఉంటాడు వాడు. నిండుతుందా ఎప్పుడైనా? జరిగేది ఏదో ప్రపంచం ఏం జరుగుతుంది? రేపు బాగుంటాను, ఎల్లుండి బాగుంటాను, ఇవన్నీ వచ్చేసాయంటే తృప్తిగా ఎలా పడుకుంటాం. ఎలాగా? శ్మశానంలో పడుకోవచ్చు ప్రశాంతంగా, అంతేనా? అది కూడా అనుకుంటా ప్రశాంతంగా అది పడుకోలేము అక్కడ కూడా. జీవుడు శరీరం వదులుతానే బాధలు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? జీవుడు శరీరంలో ఉన్నప్పుడు బాధలే, వదిలేటప్పుడు బాధే. చెప్పాను కదా, వదిలేటప్పుడు బాధ ఏమిటి? వదిలేటప్పుడు 60,000 తేలు కుట్టంత బాధ. 60,000 అంటే 60,000 స్కార్పియోస్ కుడితే ఎంత నొప్పో, తేలు కుడితే అంత నొప్పి వదిలేటప్పుడు కూడా. శరీరం లోపల ఉన్నప్పుడు బాధే కదా, చనిపోయేటప్పుడు బాధే. సరే, చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా క్లైమాక్స్ బాగుంటుందా? సరే, పొద్దున్నుంచి ఇంటర్వెల్ అంతా క్లైమాక్స్ అన్న బాగుండాలి కదా. అట్లీస్ట్ ఒక సినిమాకి వెళ్తారు మీరు, ఇంటర్వెల్ బాలా, ఫస్ట్ ఎంట్రీ బాలా, ఇంటర్వెల్ బాలా, సరే క్లైమాక్స్ కూడా బాలా, అవునా కదా? ఇంకా సినిమాకి ఎందుకు ఏం చూసినట్టు ఇంకా బాధపడతారు కదా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు. మన జీవితం కూడా అలాగే, బతుకున్నప్పుడు తృప్తిగా లేడు. అర్థమవుతుందా? వెంటాడి పోరాడి చేస్తాం. సరే, ఓల్డ్ ఏజ్లో తృప్తిగా ఉంటామా? చిన్నప్పుడు అంటే సంపాదన ఉంది కాబట్టి సంపాదించాలి. 20 years మొదలయ్యి 60 years సంపాదిస్తాం. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత తృప్తిగా ఉంటామా? అక్కడ తృప్తిగా లేదు. అప్పుడు వేరే నెక్స్ట్ బ్యాచ్ని తయారు చేయాలి. ఆ బ్యాచ్ని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సరిపోతుంది టైం అంతా. అర్థమవుతుందా? ఇంకా మృత్యు వచ్చినప్పటికీ సరే ఇంక చాలా విషయం తాగిన చనిపోదాం లేరా నాయన ప్రసాద్, అది కూడా జరగదు. చనిపోయిన తర్వాత ఇంకా అద్భుతమైన భయంకరమైన ప్రయాణం అది. కాబట్టి జీవుడికి, భక్తులు లేని జీవుడికి జీవం ఉన్నప్పుడు బాధలే, చనిపోయేటప్పుడు బాధలే, చనిపోయినాక బాధలే, ఇంకొక జన్మ వచ్చేంత వరకు బాధలే, బాధలు తిరుగుతూనే ఉంటాం. అర్థమవుతుందా? ఎవరైనా బాగుంటాం అనుకుంటే అది అజ్ఞానం అయిపోతుంది. ఇక్కడ పురాణాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? పురాణాలన్నీ చెప్తున్నాయి మనిషి తృప్తిగా ఎలా బతకాలని. రత్నాకర్ ఫస్ట్లో బాగానే ఉండేవాడు, కానీ అవసరాల కోసం ఏమి తప్పులు చేయడం మొదలుపెట్టి ఏమైనా బందిపోటు దొంగలాగా అయిపోయాడు రత్నాకర్. మనం బయట చూస్తున్న సమాజంలో కూడా కదా, బ్యాచులర్కి డబ్బులుగా ఎక్కువ అవసరం వస్తుందా? చెప్పండి మీరే. బ్యాచులర్ డబ్బులే అవసరం ఉంటాయి. వాడు పొట్ట నిండితే చాలు, పడుకోవడం ప్లేస్ ఉంటే చాలు, అంతే కదా. అదే ఇంకొక యాడ్ అయితే ఇది ఎందుకండి, అది ఉంటే బాగుంటుంది కదా, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ముందు వాడు ఎక్కడ పడుకునేవాడు పాపం. ఇంకో మెంబర్ యాడ్ అయితే 2 మైండ్లు, ఒక మైండే కొట్టుకున్నా కూడా సరి కంట్రోల్ అవ్వట్లే, ఈ రెండు మైండ్లు జాయిన్ అయినాయి ఇప్పుడు. ఆ 2 మైండ్లు ఇది ఇటు అయింది. 3వ మైండ్ వస్తే 3వ మైండ్, వాడు ఎల్కేజీ నుంచి వాడికి ఇప్పుడు బెంగళూరు ఎల్కేజీ అంటే 3 లక్షలు పెట్టాలి. అర్థమవుతుందా? మేమంతా ఇంజనీరింగ్ చేసినప్పుడు 2,000 ఉండే ఫీజు. అర్థమవుతుందా? నా ఇంజనీరింగ్ అంతా 8,000 అయిపోయింది. 8,000 అయిపోయింది ఇంజనీరింగ్ అంతా అప్పుడు 90s అంతా. ఇప్పుడు ఎల్కేజీ వాడికి నెలకి కడుతున్నారు 10,000, 15,000. అవునా కదా? జీవితం ఎలా మారిపోయిందో చూడండి. కాబట్టి అవసరాలు మారుతుంటే తప్పులేదు, కానీ 2 మైండ్లు 3 మైండ్ వస్తే ఒక జాబ్ సరిపోదు, అప్పుడు 2వ మైండ్ కూడా పోవాలి బయట. అవునా కదా? సిటీలో అంతే కదా, పెళ్ళైన వరకు పర్లేదు, ఇంకోటి వస్తే 2 కలిసి పని చేసుకోవాలండి, వాడిని పెంచాలి కదా. ఇంక 2 పిల్లలు వస్తే ఇంకా ఓటీ కూడా చేసుకోవాలి, ఇప్పుడు ఓవర్ టైం కూడా. ఇలాగవుతుంది ఏమండి, కుటుంబం పెరిగే కొద్దికి బాధలు పెరుగుతూనే ఉంటాయి. మనిషి ఈ చక్రంలో ఇరుక్కునేశాడు. అందుకే తమసోమ జ్యోతిర్గమయ. అందుకే ఆచారులు ఎందుకు ఈ చక్రాల నుంచి విడిపించడానికే సాధువులు, ఈ బాధల్లో నుంచి విడిపించడానికే సాధు సంఘ అవసరం. బయట ప్రపంచమంతా ఏం చేస్తుంది? మనం ఇంకా బంధించేస్తుంది. ఇప్పుడు మన చేతులు ఆల్రెడీ కట్టేస్తుంటే ఇంకా వాడు ముడేశాడు అనుకోండి, ఇంకా విడిపించరా బాబు, విడిపిస్తురా, ఇంకా వేస్తూనే ఉంటాడు. ఎలా ఉంటుంది మీకు? అది బయట ప్రపంచం. సాధువు ఏం చేస్తాడు? అరే నువ్వు ముడులు ఎక్కువ వేసుకునేవరా బాబు, విడిపిస్తాడు ఇలాగ. అది మనకు నచ్చదు.
ఎందుకు ప్రభు అప్పుడు ఇప్పేస్తారు మీరు? అప్పుడు బాగుండే మీరు అప్పుడే వచ్చి భగవద్గీత అంటారు, వైకుంఠం అంటారు, మోక్షం అంటారు. ఇంకా మీ ఎన్ని దెబ్బలు తినాలి మీరు? తొందరగా మీరు మా గురించి మోక్షం చెప్పేసి అలాగే అర్థమవుతుందా? ఇది లోపల బాధ. ఏకాదశి అంటారు, వ్రతాలు అంటారు, ఏంట్రా బాబు ఇది? రామనవమి అంటారు, ఉపవాసం అంటారు. కృష్ణాష్టమి ఉపవాసం అంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. మళ్ళీ ఎరగడ తెలగడ తినకూడదు, తల్లిదండ్రులాగా అవి లేకపోతే ఎలాగా? అవునా కదా? అమ్మా నాన్నలు సరిగా చూసుకోకపోయినా కానీ ఎరగడ తెలగడ బాగా చూసుకుంటాం కదా. టీ కాఫీలు అంటే ఇంకా అక్క చెల్లెల్లాగా వాళ్ళు, అంతే కదా? అక్కా చెల్లెలు లేకుండా బతకలేమంటే అక్కా చెల్లెలు టీ కాఫీలు ఎర్రగడ్డలు అంటే నరకానికి పోయినా పర్లేదు, వైకుంఠం మిస్ అయినా పర్లేదు, ఇవి కుటుంబం అనుకొని ఉంటున్నాం మనం. భక్తులు వచ్చి ఎరగడ మానేవయ్యా, ప్రభు దగ్గరికి వెళ్తే మానేమంటారు బాబు, అట్లా వెళ్ళిపోదాం. అర్థమవుతుందా? ఆ ప్రభు నా చాంటింగ్ అంటాడు, మళ్ళీ చాంటింగ్ లేసారు మనం, అట్లా వెనక్కి అట్లా వెళ్ళిపోతాం, ప్రసాదం అట్లా వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? అదే ఒక తాపత్రయం ఉన్నవాడికి సాధు సంఘ కావాలి కావాలి కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే నాకు వైకుంఠం కావాలి కాబట్టి భక్తులతో ఉంటే వెళ్ళిపోతాను, నాకు ఏదైనా పాటిస్తాం. ఆ దృఢ నిశ్చయ, డిటర్మినేషన్ అది ఉండాలి జీవితంలో. ఇక్కడ రత్నాకరు ఇన్ని తప్పులు చేస్తూ బందిపోటు దొంగ అయిపోతాడు. ఆ టైంలో నారదముని వస్తారు. అర్థమవుతుందా? నారదముని అంటే గొప్ప గొప్ప మహాభక్తులకి లోకానికి పరిచయం చేశారు ఆయన, తయారు చేశారు ఆయన. నారదముని అలా వీణ అట్లా ఆయన ప్లే చేస్తూ అలా వస్తుంటే రత్నాకరు పైన చెట్టు మీద ఉంటాడు. బందిపోటు కదా, ఇది కలియుగం, డైరెక్ట్గా వేసేస్తుంటారు ఇలాగ. అవునా కదా? ఇప్పుడు డైరెక్ట్ అటాకే కదా. ముందు అట్లీస్ట్ చెట్ల పైన పుట్ల పైన ఉండేవాళ్ళు. అంతే రత్నాకర్ ఏం చేశాడు, పైనుంచి దూకి నారదముని దగ్గర కత్తి తీసుకుంటాడు. ఇలాగా ఏమన్నా మొత్తం ఇచ్చేసే అంటాడు. నా దగ్గర ఏమన్నారా బాబు, ఇచ్చే నా దగ్గర ఏముంది ఇవ్వడానికి నీకు? ఏమీ లేవు, నువ్వు మర్యాదగా ఇచ్చేసేయి, లేదా ఇప్పుడే చంపేస్తాను నేను అంటాడు. భక్తులకంటే చావు అంటే భయం ఉండదు. ఇది ఒక్కటి నేర్చుకోండి మీరు. మృత్యు అంటే భయం లేని వాడికి జీవితంలో దేనికి భయపడ్డు. అర్థమవుతుందా? ఒక వివాహం, పెళ్ళి, డివోర్స్ అయినా అరే ఐ డోంట్ కేర్, కృష్ణ ఇస్ మై హస్బెండ్ అంటాడు అంతేవాడు. అదవుతుందా? నా భర్త ఎవరు? కృష్ణనే. భార్య ఎవరు? కృష్ణనే. అయిపోయింది జీవితం, అంతే. అయిపోయిందా ఏంటి? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం, అయిపోయిందా? జీవితంలో ఇలా ఫెయిల్ అవుతాం అనుకోండి. ఎక్కడ భయమే లేనప్పుడు, భయం లేనివాడు మళ్ళీ ఇంకో చాప్టర్ మళ్ళీ మొదలు పెడతాడు. ఒక చాప్టర్ ఫెయిల్ అయిపోయాడు, ఇంకొక చాప్టర్ మళ్ళీ మొదలు పెడతాడు. దానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. కాబట్టి భక్తుడు నారదుడికి ఆ భయమే లేదు, చావు అంటే భయమే లేదు. ఎందుకంటే చనిపోతే ఏమవుతాం? వైకుంఠం వెళ్తాం, అంతే కదా. అంతే కదా. ఆ జ్ఞానం ఆచరణలో పెడతారు కాబట్టి భక్తుడికి చావు అంటే భయం ఉండదు. ఇక్కడ మూర్ఖుడు కూడా భయం ఉండదు. మళ్ళీ తాగుబోతుడు చావు అంటే భయం ఉంటుంది వాడికి. కిడ్నీ పోతే పోనీ డాక్టర్, తొక్కలో కిడ్నీ పోతే పోనీ, లివర్ పోతుందిరా పోతే పోనీ డాక్టర్, మీరు నాకు తాగదని చెప్పొద్దండి. మీరు ఇవన్నీ వింటుంటాం, ఇవన్నీ కూడా కేసులు. డాక్టర్లు చెప్పినా వినని కేసులు చాలా ఉన్నాయి. లివర్ డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోతే ఎన్ని రోజులు బతుకుతాం డాక్టర్, తాగి పోదాం డాక్టర్, మీరు కూడా తాగండి కావాలంటే. అర్థమవుతుందా? ఇది ఒక రకమైన మూర్ఖత్వం. ఇది మూర్ఖత్వం ఏమనిపిస్తుంది? బాధలు కూడా అమృతంలాగా ఉందనిపిస్తుంది. ఇక్కడ మహాభక్తులు కూడా ఏమనిపిస్తుంది? బాధలు కూడా అమృతంలాగా అనిపిస్తుంది. పాలు చూడడానికి తెల్లగానే ఉంటుంది. ఒక విషపు చుక్కలు దానిలో పడ్డానికి, విషం పడితే ఆ పాలు ఎలా అనిపిస్తుంది? చూడడానికి తెల్లగానే ఉంటుంది, కానీ ఏం మారుతుంది? రుచి మారుతుంది. అర్థమవుతుందా? చూసేది నమ్మకూడదు మనం, లోపల విషయం. ఒక భక్తుడికి భగవంతుడు చేరుకుంటాడు ధైర్యం నడిపిస్తుంది, వీడికి ఏమో అజ్ఞానం నడిపిస్తుంది. కాబట్టి రత్నాకర నారదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు నారదుడు కూడా ధైర్యంగా నన్నెందుకు చంపుతావయ్యా, నేనేం చేశానయ్యా బాబు అంటాడు. అట్లాగా నువ్వు ఏదో దాచుతున్నావు, ఇచ్చేసా, నా దగ్గర ఏమీ లేదయ్యా బాబు. సరే, ఇంత ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు పని నువ్వు? రత్నాకర్ అంటాడు, నా కుటుంబాన్ని పోషించాలి కదా స్వామి, పెద్ద కుటుంబం నాది, వాళ్ళందరికీ పోషణ జరగాలి కదా, అందరి పనులు చేస్తున్నాను నేను. చంపడం, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా. అయితే నువ్వు చేసిన తప్పులందరూ ఎంత చేస్తున్నావు కదప్ప, పాపకర్మలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? కుటుంబ ప్రీతి కోసం. అయితే వాళ్ళందరూ నీ పాపాన్ని పంచుకుంటారా?
అడుగుతాడు నారదముని, వాళ్ళందరి పాపాన్ని పంచుకుంటారా? రత్నాకర్ ఏమంటాడు? ఎస్, అందరూ పంచుకుంటారు. అవునా బిడ్డ, పంచుకోరు, నీకు తెలియనట్టుంది, పంచుకోరు. ఓ నన్ను నువ్వు మాయ చేస్తున్నావు, నువ్వు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నా నేను, వాళ్ళు ఎందుకు పంచుకోరండి? వాళ్ళు పంచుకుంటారు. మీరు నన్ను ట్రిక్ చేస్తూ మాయ చేస్తున్నారు మీరు నన్ను. లేదయ్యా, పంచుకోరయ్యా, మిమ్మల్ని నమ్మను అంటాడు. లేదు, నువ్వు వెళ్ళి మీ భార్య పిల్లలు అడిగేసి రావయ్యా అంటాడు. ఓ ఆ లోపల నువ్వు తప్పించుకొని పారిపోదాను కదా? రత్నాకర్ అంటాడు, నేను ఎక్కడికి పారిపోనయ్యా అంటే, నేను నమ్మను అంటాడు. సరే, అది ఏం చేసి నువ్వే చేయవయ్యా. నారదముని చెట్టుకు కట్టేస్తాడు. అలాగా నారదముని చెట్టుకి కట్టేస్తాడు, నా తప్పించుకోకుండా. నేను ఇప్పుడే వస్తాను, చెట్టుకు కట్టేసి వెళ్ళిపోతాడు. రత్నాకర పరిగెత్తా వెళ్తాడు. మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఇంత మోసాలు, దగ, కుట్రల చంపేసావే, ఫ్యామిలీ కోసం చేసాం ఇవన్నీ కూడా కదా అని పరిగెత్తు మైండ్ తిరుగుతూనే ఉంటుంది. అది ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. భార్య పిల్లలందరూ ఉంటారు. రోజు మీకోసం ఎన్నో తీసుకొస్తున్నాను కదా, ఇవన్నీ కూడా పాపమే, పాపంలో మీరు కూడా షేర్ ఉంది కదా, తీసుకుంటారు, మీరు షేర్ తీసుకుంటారా అడుగుతాడు. భార్య ఏమంటుంది? పిల్లలు ఏమంటారు? ఏంటి అలా చెప్తారు మీరు? పోషించడం మీ బాధ్యత. అర్థమవుతుందా? కుటుంబ పోషణ మీ బాధ్యత, శరీర పోషణ మీ బాధ్యత, పిల్లల పోషణ మీ బాధ్యత. మిమ్మల్ని ఏమైనా పాపాలు మేము చెప్పామా? మీరు చేస్తున్నారు. ఎవరు అనుభవించాలి? మీరే అనుభవించాలండి. అప్పుడు రత్నాకర్ బలి వెలుగుతుంది. అర్థమవుతుందా? అప్పుడు అడుగుతాడు, ఇదేమిటిది? మీకోసం చేస్తున్నా కదా ఇవన్నీ కూడా, నేను ఒక్కడే అనుభవించాలా? మీరు దీనిలో భాగం కాదు? మాకు భాగం దీనిలో లేదండి. ఎందుకంటే ఒక భర్తగా కుటుంబ పోషణ మీదే, ఒక తండ్రిగా పిల్లల పోషణ నీదే. కానీ మీరు తప్పులు చేసి ఇలా సంపాదించి అడగలే కదా మిమ్మల్ని, కాదు ఆ పాప మీరే అనుభవించాలండి. అప్పుడు ఆ భ్రమ కొద్దిగా బయట పోతుంది రత్నాకర్కి. ఓ నారదముని చెప్పింది కరెక్టే కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ మోసం, అక్కడ మోసం, ఇక్కడెక్కడ జిమ్మిక్కులు చేసి మనం డబ్బులు సంపాదించేసి ఆ పాపాలంతా అందరికి షేర్ రావాలి. ఎవరు తీసుకోరు. ఆ బాధలన్నీ అతనే అనుభవించాలి. ఇది తెలివైన పనే ఇది? చెప్పండి. బాధలు మీకు, సుఖాలు వారికి. అందరూ తప్పున అందరూ షేర్ చేసుకోవాలి కదా, కానీ అలా జరగదు. ఏమవుతుంది? బాధలన్నీ మీరే అనుభవించాలి, సుఖాలు మాత్రం వాళ్ళకి అన్నప్పుడు తెలివైన పని అది. కష్టాలు కలిసి అనుభవిద్దాం అప్పుడు, అవునా కదా? గుడిసెలో హ్యాపీగా ఉందాం, ఎందుకు పెద్ద ఇల్లులు కావాలనుకుంటాం? మరి వాళ్ళకు తప్పులు చేసి పనిష్మెంట్ మాత్రం నాకు, భోగాలంతా మీక. ఇది జీవుడు ఈ మాయాచక్రం తగులుకునేస్తాడు. అర్థమవుతుందా? అంటే ఇది మాయ ఎలా పనిచేస్తుందంటే, వాడికి కుటుంబ ప్రీతి అనే ఒక భావన కలిగిస్తుంది హృదయంలో. ఎప్పుడైతే వాడి హృదయంలో ఆ భావన వచ్చిందనుకోండి, ఆ ప్రేమ మోహంలో పడిపోయి ఏం చేస్తాడు? భరిద్దాంలే, కుటుంబమే జీవితం అనుకొని భరిస్తూ ఉంటాడు. కానీ నిజమైన జీవితం ఏమిటి? ఎవ్వరు కూడా ఆ పాపకర్మల్లో భాగాలు పంచుకోలేరు, అతనే అనుభవించాలి. ఈ జన్మలో వీళ్ళు, ముందు జన్మల్లో ముందు జన్మ పాపాలు కూడా మనం అనుభవించాలి కదా. కాబట్టి నువ్వు చేసిన కర్మను అనుభవించక తప్పదు. ఎంతమంది నువ్వు వేడుకున్నా షేర్ చేసుకోలేరు. ఒకవేళ భార్య వచ్చి నేను పంచుకుంటానండి, కుదురుతుందా? చెప్పండి. మీకు జ్వరం ఉంది, భార్య వచ్చి నాకు జ్వరం ఇచ్చేసేయండి అంటే మీరు ఇచ్చేస్తారా? తీసుకో, నాకు 104 ఉంది, నేను ఒక 5 డిగ్రీలు తీసుకోమా, అలాగా బ్యాలెన్స్ అయిపోతాం ఇద్దరం. కుదురుతుందా అలాగా? చెప్పండి. ఏ జబ్బులు వచ్చినాయినా షేరింగ్ కుదురుతుందా? తలనొప్పి ఉంది, సగం నీకు రైట్ సైడ్ నీకు, లెఫ్ట్ సైడ్ నాకు, కుదురుతుందా? దేని కుదురుతుంది? ఆకలి వేస్తాను అనుకోండి, నేను తినేస్తాను నీ బదులు కూడా, కుదురుతుందా? బాధలు అనేవి ఏ జీవుడు ఆ జీవుడు అనుభవించక తప్పదు. ఇది జీవన సత్యం. ఇది అది తెలుసుకున్నవాడు కుటుంబ పోషణే జీవితం కాదు, ఆత్మ పోషణ. భక్తి అంటే ఏమిటి? ఆత్మ పోషణ, ఆత్మకు ఆహారం భక్తి. కుటుంబాలు రోడ్లు ఏమని చెప్పడం కాదు, మీ ధర్మం చేయండి తప్ప
కానీ బాధలు యమలోకాన్ని ప్రయాణం మీరే చేయాలి. యమధర్మరాజు అక్కడే మీ డిస్కౌంట్ ఇవ్వడు. పాపం కొడుకు కోసం చేశాడు, పాపం దొంగతనం చేశాడు, పోనీలరా బాబు వీడు వదిలేస్తాడా? మా ఆవిడ కొద్దిగా అడిగింది యమధర్మరాజు, 1 ఎకరా కబ్జా చేశాను అంతే, ఊరికే దాన్ని వదిలేస్తాడు యమధర్మరాజు అక్కడ? చెప్పండి మీరే. తప్పులను ఎప్పుడు కూడా ఒక చీమకు హాని చేసినా ఆ కర్మ అనుభవించక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. ఇది కర్మలు తప్పించుకోలేం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మ చక్రాలు తప్పించుకోలేం. యజ్ఞశిష్ట ఓన్లీ యజ్ఞ, ఆ భగవంతుడి ఆరాధన తప్ప, శ్రీహరి ఆరాధన, శ్రీహరి నామం, శ్రీహరి కీర్తనం, శ్రీహరి స్మరణం, ఇవి తప్ప ఏ విధానం కానీ ఒక జీవుణ్ణి కర్మచక్రాల నుంచి బయట పడేయలేవు. ఎవరైనా మీకు చెప్తున్నారంటే మోసం చేస్తాడు మిమ్మల్ని. ఇక్కడ రత్నాకర్ ఎప్పుడైతే ఈవెని భార్య పిల్లలు మీరే అనుభవించని అంటారు, అప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఇంకా ఇదేమిటిది, ఇప్పుడు అందరి బాధ నేను అనుభవించాలా, ఇది కరెక్ట్ కాదే, ఇంకా భయం వచ్చేస్తుంది. అవునా కదా? తప్పు చేసేటప్పుడు భయం రాకపోవచ్చు, శిక్ష అనుభవించేటప్పుడు అంతే కదా. తప్పు చేసేటప్పుడు తప్పని తెలుస్తుంది హృదయంలో మనకి, తప్పు 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 అని. పరమాత్మ చెబుతుంటాడు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నామని. ఆ ఆలోచన మనం ఏం చేస్తాం, మన కోరికలు ఏం చేస్తాం, తప్పును కూడా కంట్రోల్ చేసేస్తాం. తప్పైనా చేసేద్దాంలే. రావణుడికి అదే కదా బాధ. రావణుడికి ఏమైంది, తప్పని తెలుసు రావణుడికి. విభీషణుడు చెప్తాడు, తప్పు చేస్తున్నావు రావణ. కుంభకర్ణ తప్పు చేస్తున్నావు రావణ. కానీ రావణులు ఏమిటి ఆ భావన, వాడి కోరిక ఆ జ్ఞానాన్ని గుండె వరకు తీసుకురానివ్వలా, బయటే ఫిల్టర్ చేయించి చెవుల వరకు ఫిల్టర్ అయిపోయింది అది. కాబట్టి వాడు అతడి జ్ఞానం వాడికి అంత సలహాలు ఇచ్చినా కూడా ప్రజలు తాకలేదు. ఇక్కడ ఏమైంది, రత్నాకర్ పరిస్థితి కూడా ఏమిటి, ఇంత తెలుసుకున్నాం అంతే, తప్పునది ఎవరు చెప్పారు కదా మనకు ఏం చేయాలి, వెంటనే పరిగెత్తి వెళ్తాడు అడవిలోకి రత్నాకర్. పరిగెత్తి వెళ్ళి నారదుని వెంటనే పాదాలు పడిపోతాడు. అరే వదులురా బాబు, ఫస్ట్ విడుదల చేయరా బాబు నువ్వు, అర్థమవుతుందా? అక్కడే విడుదల చేసి అన్నీ ఇప్పేస్తాడు, ఫ్రీ చేస్తాడు. నారదుని పాదాలు పడిపోయి, స్వామి నన్ను క్షమించు, నువ్వు తెప్పింది కరెక్టే. అవునా కాదా? మేము రోజు ఆదివారం చెప్తాం ఇక్కడ, 10 గంటలకు అన్నీ మర్చిపోతాం చాలామంది. సోమవారం మళ్ళీ యథా రాజా తథా ప్రజ పోతా ఉంటుంది బండి, సంసార బండి, కర్మచక్రాలు. మళ్ళీ ఆదివారం ఛార్జింగ్ పెట్టుకుంటాం, మళ్ళీ వారం రోజులు ఫుల్గా ఛార్జిని వాడేస్తాం, మళ్ళీ ఆదివారం మళ్ళీ ఛార్జింగ్కి వస్తాం. ఇది ఎన్ని రోజులు ఈ విధంగా, అర్థమవుతుందా? అలా కాదు కదా. ఇక్కడ రత్నాకర్ పరిస్థితి ఏమిటి, రత్నాకర్ అడుగుతాడు, స్వామి నాకు నువ్వే దారి చూపించాలి. లై బిడ్డ పైకి లేపుతాడు రత్నాకర్. నారదముని ప్రేమగా పైకి లేపి, రత్నాకర్ నువ్వు భయపడద్దు. ఒక భక్తులు సాంగత్యం ఏమిటంటే ఫస్ట్ మిమ్మల్ని భయపెట్టరు, అంటే భయం తెలియాలి. ఇప్పుడు బిడ్డలకు భయం తెలియాలి కదా, రోడ్లో వెళ్తే యాక్సిడెంట్లు అవుతే భయం ఉండాలి కదా. మార్గం చూపించాలి, భయం కూడా చెప్పాలి. తల్లిదండ్రుల ధర్మం ఏమిటి, ఓన్లీ వాళ్ళకి మనం భయమే కాదు మార్గం కూడా చూపించాలి, భయం లేని మార్గం కూడా చూపించాలి. నారదముని ఏమంటాడు, నువ్వు ఇన్ని పాపాలు చేసావయ్యా, ఇన్ని కర్మలు చేసావు, ఎంతోమందిని జీవులు చంపేశావు రత్నాకర్, ఎంతోమంది దొంగతనం చేసావు, ఆస్తులు కొట్టేసావు, వాళ్ళ నగలు కొట్టేసావు, ఇన్ని ఘోరాలు చేసావు నీ ఫ్యామిలీ కుటుంబం కోసం. ఇప్పుడు ఎవరినితో రావట్లేదు. ఇది కదా ఒక నిజమైన అదృశ్య రత్నాకర్ది. అవునా కదా? మీరు రేపెళ్ళి అడగండి మీ ఇంట్లో, మీకోసం నేను చేశాను, చాలా కర్మలు చేసుంటాను, నా కోసం మీరు కర్మలు పంచుకుంటారా? మీకు రాసిస్తాను, విల్లు రాస్తాను, 50% నీకు, 20% ఆస్తులకి అయితే విల్లు రాస్తాం కదా. పాపకర్మలకి ఆస్తులు మాత్రం షేరింగ్ ఉండాలి, పాపకర్మలు షేరింగ్ ఉండాలి కదా. అడగండి, మీరు ఒక టెస్ట్ చేయండి, మీ పిల్లలు అడగండి, బిడ్డ నీకోసం తప్పులు చేశాను బిడ్డ, 50% ఆస్తులు, 50% కర్మ కూడా నీకే బిడ్డ. ఎవరు తీసుకుంటారు? అప్పుడు నారదముని రత్నాకర్ని ధైర్యం చెబుతాడు, రత్నాకర్ ఒక మార్గం ఉంది, నువ్వు భయపడద్దు. ఇది కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అభయం కానీ, ఆచార్యులు ఒక జీవుడికి ఇచ్చే అభయం కానీ, ఈ సీక్రెట్ అన్నీ కూడా
పబ్లిక్లో కూడా ఎవరో దాచిపెట్టేస్తూ ఉంటారు కూడా. అర్థమవుతుంది. నిజమైన ఆచార్యులు ఏం చేస్తారు, ఆ సీక్రెట్ని ఇప్పుడు చూడండి, మీకు 1,00,000 కోట్ల అప్పు ఉందనుకోండి, మీకు ఒక బాధలో ఉన్నప్పుడు భయపడొద్దయ్యా, ఒక సొల్యూషన్ ఉందని మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చెప్పండి మీరే. ఒక అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మార్గం చూపించి ఈ మార్గంలో అయితే నీకు అప్పులు ఉండవయ్యా, తీర్చేయచ్చు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? గుండెకి ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా, అమృతం భోజనం అనిపిస్తుంది మనకు, అవునా కదా? ఇన్ని కర్మలు చేసినప్పుడు, ఇన్ని పాపకర్మల నుంచి మన కర్మ నుంచి ఎలా తప్పించుకుంటామని ఒక సలహా ఇచ్చినప్పుడు అది ఎలా ఉండాలి? హృదయానికి ఆత్మకి అమృతం పోసినట్టు. అది రత్నాకర్ కొద్దిగా చల్లబడతాడు. మార్గం ఉందా? మార్గం ఏమిటి స్వామి? భగవంతుడి నామం. భగవంతుడి నామం ఒకటే మార్గం రత్నాకర. ఆ నామం ముందర ఎటువంటి పాపాలైనా కూడా నిలబడవు. సూర్యుడి ముందర ఎలాగైతే ఎటువంటి లైట్ కానీ ఏది నిలబడదు, క్యాండిల్ దీపాలు నిలబడవు సూర్యుడి కాంతి ముందర. మీరే కాస్త లైట్లో చూడండి, మీకేం కనపడదు, మొత్తం కళ్ళు వైట్ అయిపోతుంది, అవునా కదా? సూర్యుడి ముందర ఏ వెలుతురు నిలబడదు. అదేవిధంగా రత్నాకర ఈ రామనామం ముందర ఏ కర్మలు నిలబడవు. కాబట్టి రామ ఒకసారి చెప్పయ్యా అని అంటాడు. రత్నాకర్ పాపాలు చేసి దుర్భాషలు ఆడి 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 ఆడి, అర్థమవుతుందా? చెడు మాటలు మాట్లాడుతూ దుర్భాషలు మాట్లాడి ఏమైంది? ఆ నాలుక రామ అనలేకపోతాడు. అతని పరిస్థితి చూసారా మీరు? రామ అని చెప్పండి, రామ. చూడండి ఎంత అదృష్టవంతులు మీరు, అవునా కదా? మీ నాలుకలు అలాగా తిరిగేస్తారు, అలా ఈజీగా జారుబండలాగా అయిపోయింది రామ అని, అవునా కదా? ఇక్కడ రత్నాకర పరిస్థితి ఏమిటి? రామ అనే శక్తి కూడా రావట్లే. ఆ తప్పులు, ఎందుకంటే తప్పులు అన్ని నాలుకను ఉపయోగించి ఆ భగవంతు నామం రావట్లేదు. అది చూసి నారదముని జాలి ఎక్కువైపోతుంది. ఇంకా అయ్యో ఇతని పరిస్థితి ఎంత దారుణం, నాలుకతో రామ అనలేకపోతున్నాడే, అవునా కదా? ఇప్పుడు ఎవరికైనా మీరు ఒక నేర్పించేటప్పుడు వాళ్ళకి రాలేదనుకోండి, ఫస్ట్ మీకేమొస్తుంది? జాలి వస్తుందా? నిజం చెప్పండి అయ్యా బాబు మీరు. ఫస్ట్ కోపం ఎవరు చెప్పారు ఇక్కడ? కోపం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు చెప్పిన పని చేయలేదనుకోండి, మీకు దయ వస్తుందా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? వెంటనే పరశురాం బయట వచ్చేస్తాడు, అవునా కదా? ఫస్ట్ ఏమొస్తుంది? ఓపిక తగ్గిపోతుంది. ఫస్ట్ ఒక మనిషి నేర్చుకోలేదంటే ఏమైపోతుంది? ఓపిక తగ్గిపోతుంది. ఏంద్రవా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది లోపల నుంచి. కానీ భక్తులకి ఏం కావాలి? నేర్పించేటప్పుడు కోపం రావాలి, కానీ దయ కూడా ఉండాలి. కోపం ఎట్లా ఉండాలి? దయతో వచ్చిన కోపమే ఉండాలి, ప్రేమతో వచ్చే కోపం అది. ఇప్పుడు ఆచార్యులు కోప్పడతారు, గురువులు కోప్పడతారు. కోపం దేనికి? అహంకారంతో కోపం కాదు, అది ప్రేమ దయతో వచ్చే కోపం. అది రెండు కోపాలు ఒకటి అనుకోవద్దండి. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని క్లాసులో గట్టిగా చెప్పామనుకోండి, ప్రభు కోపడిపోయారు, ఆ కోపం అది కాదు. మీరు ఇంట్లో కోపం వస్తుంది, ఆ కోపం వేరే, అహంకారంతో వచ్చే కోపం ఇది. ఒక జ్ఞానం సంపాదించుకునేటప్పుడు ఆచారాలతో ఏదైనా ఒక భక్తులతో కోపం వచ్చినా అదేమిటి? మీ మీద ప్రేమతో వచ్చే కోపమే. కానీ నారదముని ఏమిటి? ప్రేమ దయ. అయ్యో ఆయన కోపం వస్తుంది, కానీ దయతో వచ్చిన కోపం అది. అలా కాదయ్యా రత్నాకర్, ఈ విధంగా చెయ్యి. రామ రావట్లేదు, నో ప్రాబ్లం అయ్యా. సరే చెప్పు, చెప్పు. రామ చెప్పదు, రావట్లే నీకు, రా. ఓ నాకు బాగా తెలుసు. మా అంటే ఏమిటి? మృత్యు. రత్నాకరికి అంటే ఇష్టం, ఎందుకంటే రోజు మరా అంటే ఏమిటి? చంపడం. ఆ పదం తెలిసి బాగా దగ్గర, రోజు దగ్గర మనం చేసే పని ఇది బాగా తిరిగిపోతుంది. తిరిగిపోతుంది. వేరే ఇది బాగుందండి నారదం, సార్ ఇదే చెప్పరా బాబు నువ్వు. ఏమవుతుంది? మరా చెప్తానే కూడా అంటాడు నారదముని. మరామ ఏమవుతుంది? రామ అయిపోతుంది.
నారదముని హృదయం పొంగిపోతుంది. ఓ రామ అంటే భగవంతుడు ఏమిటయ్యా అంటే నువ్వు అక్షరాలు అటు ఇటు తెప్పిన మా రా అట్లా అయిపోయిన భగవంతుడు. భాగవతం చెబుతుంది, శాస్త్రాలు చెబుతాయి, భగవంతుడు ఎప్పుడూ కూడా మన పలికే వాక్కుల్లో కూడా ఎక్కడైతే రా దొరుకుతుందా మా దొరుకుతున్నా స్వామి ఏమనుకుంటాడు, నా పేరు చెబుతున్నావా అనుకుంటాడంట. ఆయన దయ అర్థమవుతుందా మీకు? మనం మాట్లాడే భాషలో ఎక్కడైనా రా మా అక్షరాలు దొల్లినా రామచంద్రులు ఏమనుకుంటున్నారు, ఓ రామ నా పేరు చెప్పాడు లేబా ఎక్కడో చోట వీడు, ఎంత దయ చూడు. అదే మీరు రామ డైరెక్ట్గా అంటే కృష్ణ ఎక్కడ మనం మాట్లాడేటప్పుడు ఆ షా నా కృష్ణ ఎక్కడ దొరికినా భగవంతుడు చూస్తాడు, శ్రీహరి చూస్తాడండి. హా రీ అవి దొరికినా కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా వాళ్ళు హరామ్ అంటారు, అర్థమవుతుందా? భగవంతుడు ఏమనుకుంటాడు, ఓ నన్నే పిలుస్తాడు హరి అంటాడు అనుకుంటారంట. చూడండి, కాబట్టి భగవంతుడు అంత దయామయుడు. అదే మన ప్రేమగా రామ కృష్ణ గోవింద నారాయణ ప్రద్యుమ్న వాసుదేవ శంకర్షణ అనిరుధ శ్రీధర దామోదర. చూడు ఎంత అద్భుతంగా ఉన్న పేర్లు ఇవన్నీ, మామూలు కాదు ఇవన్నీ, ఆ సౌండ్ సామాన్య సౌండ్ కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ రత్నాకర రామ అయిపోయిందో అలాగే నారదముని హృదయం పొంగిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాడు కరెక్ట్గానే, ఆ రామ నామ రుచి రత్నాకర్ కొద్దిగా అలవాటయి అన్నీ వదిలేస్తాడు. అంటే ఒక ధ్యానంలోకి రామ ఒక సమాధిలోకి వెళ్ళిపోతాడు. రామనామంతోనే సమాధికి వెళ్ళిపోతే 60,000 సంవత్సరాలు రామనామం జపం చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 60,000 60,000 years. 60,000 సంవత్సరాలు రామనామం జపం చేస్తూనే ఎలా అయిపోతుందంటే అతని శరీరం పైనంతా కూడా క్రిమికీటకాలు చీమలు చెదలు అన్నీ మొత్తం పట్టి ఒక కొండలాగా అయిపోతుంది. అసలు ఎవరికి కనపడ్డా ఆయన లోపల మనిషి కూడా తెలియదు, అవన్నీ కూడా లోపల తినేస్తూ ఉండొచ్చు మొత్తం. అంటే అసలు శరీరం కనపడదు, రామ శబ్దమే వస్తుంటుంది. మొన్న ఎవరు ఒక పిక్చర్ పంపించారు. పిక్చర్ ఏంటంటే 350 సంవత్సరాల యోగి శరీరం అర్థమవుతుందా? హిమాలయాల్లో 350 సంవత్సరాల వయసు ఆయనకి. యోగి పోస్టర్ ఇట్లా ఉన్నాడు, యోగి ఇట్లా ఉన్నాడు, ధ్యానం ఎట్లా ఉన్నాడు ఆయన ధ్యానంలోకి వెళ్ళి 200 సంవత్సరాలు పైన ఏందంట. చూడండి, ఆయన వయసు 350 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. యోగులు కూడా యోగ సిద్ధి మనం ఈ భౌతిక శరీరాన్ని ఒక చోట పెట్టి కూడా సూక్ష్మ శరీరం అంటాం. అర్థమవుతుందా? సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది. మీరు నిద్రపోయినప్పుడు చూడండి, కల్లో మీకు పులి వస్తుంటుంది, అడవిలోకి వెళ్ళేట్టుగా అనిపిస్తుంది, పులి వచ్చి అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు? బెడ్రూమ్లోనే ఉంటారు. కానీ భయం వస్తుందో లేదా? టక్కని భయం వస్తుంది. పీడ కళ డ్రీమ్ వచ్చినప్పుడు శరీరం ఎక్కడే ఉంది, కానీ ఎవరు ప్రయాణం చేసేది అక్కడ? మీ సూక్ష్మ శరీరం, అది బుద్ధి ప్రయాణం చేసి వస్తుంది. ఆ ఆలోచనలు మీకు భయపెట్టేస్తారు శరీరంలో కూడా. యోగి ఏం చేస్తాడు? ఆ సూక్ష్మ శరీరంలోనే లోపలికి వెళ్ళొచ్చేస్తాడు కూడా. ఈ శరీరం అట్లా ఉంటుంది, మళ్ళీ వచ్చి ఎంటర్ అవుతుంది దీంట్లోకి వాళ్ళు. ఇది యోగ సిద్ధి. కానీ కృష్ణుడు ఏమంటాడు? యోగా తెలియకపోయినా పర్లేదు మనకు, ప్రభు మనం కూడా రేపు నుంచి అలా చేద్దాం, మళ్ళీ ఎట్లా తిరిగి వద్దాం అలాగా, అది అవసరంలే మనకు, అంత పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరంలే. మీరు యోగినామపి సర్వేష మద్గతే అంతరాత్మనా. కృష్ణుడు అంటారు కదా, నిజమైన యోగి ఎవరు? అర్జున, ఎవరైతే వాళ్ళ హృదయాలను బంధిస్తారో ప్రేమతో కృష్ణ రామనామ జపం చేస్తారో వాళ్ళ నిజమైన యోగి. భక్తి యోగి నిజమైన యోగి. కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి కంటే కృష్ణుడికి ప్రియమైన యోగి ఎవరు? కర్మయోగి చెప్పింది 16 మాలలు చెప్పింది చేయాలి గంగాధరయ్య గారు రేపటి నుంచి. ఇప్పుడే చెప్పాను కదప్ప, ఒక క్షణం అయిందా? కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి కంటే నిజమైన ప్రీతి యోగి ఎవరు? చెప్పండి గట్టిగా. భక్తి యోగి. భక్తి యోగి అంటే ఎవరు? భగవంతుడి భక్తి యోగా ఆచరణలో పెట్టేవాడు. భక్తి యోగా అంటే ఏమిటి?
భక్తి యోగ అంటే ఏమిటి? సేవాన్ముఖాహి జిహ్వాదో, ఎవరి నాలుక పైన అయితే శ్రీహరి నామం పలుకుతుందో, సంఖ్యాపూర్వకం అంటే మనం నడిచేటప్పుడు హరే కృష్ణ, కిచెన్లో హరే కృష్ణ అట్లా కాదు, సంఖ్యాపూర్వకం ఉండాలి. అందుకే మాల, చేతులు మేము చేస్తాం ప్రభు, కాళ్ళ మేము చేస్తాం ప్రభు అంటే అనొద్దండి, మాల పైన చేయండి. ఇదేమిటిది? సంఖ్యాపూర్వక 108 అష్టోత్తర శత. ఎవరి నాలుక పైన సంఖ్యాపూర్వక హరినామం జరుగుతుందో, భగవద్గీత నియమాలు పాటిస్తారో, ఒకటి మాల ఒకటే సరిపోదు, నియమాలు కూడా పాటించాలి. అందుకే ఇవాళ ఏకాదశి. దీనికి మించిన తృప్తి ఉందా చెప్పండి? ఏకాదశి రోజు శ్రీహరి నామం, శ్రీహరి కీర్తన, భాగవత కథ. అర్థమవుతుందా? ఏకాదశి ప్రసాదం. మీకు అందరూ ఏకాదశి ప్రసాదం. ఏకాదశి అంటే ఉప్మా ఇడ్లీలు కాదు. ఏకాదశి అంటే గ్రెయిన్స్ ఏం తినకూడదు, ధాన్యాలు తినకూడదు. అర్థమవుతుందా? ఇదండి నియమాలు పాటించే వాళ్ళు ఎవరు? భక్తి యోగి. హృదయంలో కృష్ణుని బంధించేస్తారు. ఇక్కడ రత్నాకర్ రామనామంతో 60,000 సంవత్సరాలు తపస్సు చేసి అతను చెదలు పట్టేసి శరీరం అంతా కొండలాగా అయిపోతుంది, పైన ఒక చిన్న కొండ అయిపోతుంది. ఎప్పుడైతే రామనామ శక్తి, చూడండి, రామనామం నాలుగుపై నాట్యం చేసే వాళ్ళకి భౌతికమైన సుఖాలపైన ధ్యాస ఉండదు. భౌతిక సుఖాలు ఏమవుతుంది? తుచ్చమైపోతుంది. అంటే ఒక మలమూత్రాలాగా అయిపోతాయి సుఖాలు కూడా. ఇది లోపల అనుభవంతో రావాలి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ రత్నాకర ఆ రామనామ రుచి అనుభవిస్తున్నాడో అన్నీ కూడా గాలి, నీరు అన్నీ ఆపేస్తాడు. చూడండి, ఎప్పుడైతే 60,000 సంవత్సరాల జపం తర్వాత, రామనామ జపం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం దొరుకుతుంది రత్నాకర్కి. శ్రీరామ దర్శనం ఇస్తారు రత్నాకర్కి. ఆ శ్రీరామ దర్శనం చూసుకో, ఎప్పుడైతే స్వామి దర్శనం వస్తుందో ఇలాగా విదిలిస్తాడు, ఇలాగా బయట వస్తాడు. అప్పుడు ఆ ధ్యాన భంగమై బయట వస్తాడు ఆయన. 60,000 సంవత్సరాలు రామనామం జపం చేసి శ్రీరామచంద్ర దర్శనం దొరికిన తర్వాత రత్నాకర ఆ చదలు పట్టిన కొండలంచని విడిపించుకొని బయట వస్తాడనమాట. అర్థమవుతుందా? బయట వచ్చి రాముల వారి దర్శనం చూసుకుని అలాగా హృదయం అంతా ఆనందంతో కన్నీళ్ళతో తడిచిపోతుంది. ఆ చదులను ఏమంటాం? వాల్మీకః అంటాం. చదులను ఏమంటాం సంస్కృతంలో? ఆ పుట్టను ఏమంటాం? వాల్మీకం. ఆ చదల్లో నుంచి బయట వచ్చాడు కాబట్టి ఆయన పేరు ఏమైంది? వాల్మీకి అయింది. వాల్మీకి మహర్షికి. అలాగా రత్నాకర ఏమయ్యాడు? వాల్మీకి అయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఇవన్నీ కూడా రామనామ జపంతో జరిగింది. ఎవరి సాంగత్యం ద్వారా జరిగింది? నారదముని సాంగత్యం దొరికింది. కాబట్టి రత్నాకర గొప్ప వాల్మీకి, బ్రహ్మ ఋషి అంటారు ఆయన్ని. బ్రహ్మ ఋషి, మహర్షి, దేవ ఋషి, రాజ ఋషి, రకాల ఋషులు ఉంటారు. ఋషుల్లో ఉన్నతమైన ఋషి అంటే బ్రహ్మ ఋషి. విశ్వామిత్ర ఆ బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్నో ప్రయత్నం చేస్తాడు. ఆ స్థానం కోసం చాలాసార్లు ఫెయిల్ అయిపోతాడు. ఆ స్థానం గొప్ప స్థానం అది. అందుకే ఇంద్రుడు పంపిస్తూ ఉంటాడు. అప్పుడే విశ్వామిత్ర తపస్సులో ఉన్నప్పుడు ఎవరు వస్తారు? మేనక వస్తుంది. ఎవరు పుడతారు? శకుంతల పుడుతుంది. విశ్వామిత్ర ఏం చేశాడు? తపస్సు చేస్తున్నాడు బానే. మేనక వచ్చి ఏం చేసింది? ఎలా అయింది? గంగాధర పాస్ సినిమాలు బాగా చూస్తుంటే పాస్ సినిమాలాగా డ్యాన్సులు వేసి అలా వేసాను, అలా అవ్వలేదు. మేనక నడిచి వస్తుంటే మేనక కాళ్ళు గజ్జల శబ్దానికి విశ్వామిత్ర తపస్సు భంగం అయిపోతుంది. ఇక్కడ వాల్మీకి రత్నాకర 60,000 సంవత్సరాలు తపస్సు చేసి పైన అన్ని పుట్టలు కొండలు అయిపోయినా ఆయనకేం అవ్వలేదు. ఆయన రామనామంలోనే ఉన్నాడు. ఇక్కడ విశ్వామిత్ర ఏం చేశారు?
కాళ్ళ గజ్జల సౌండ్కే ఎవరు రా బాబు ఉన్న సౌండ్ అట్లా చూసి అలా భలే ఉంది బాబు, లెట్స్ గో టు ద పార్టీ అని వెళ్ళిపోయాడు అంతే, అయిపోయింది అంతే కదా, జీవితం ఏమైంది? అందుకే చాలాసార్లు విశ్వామిత్ర తపస్సు భంగం అవుతుంది కూడా. కానీ ఇక్కడ వాల్మీకి రామనామ శక్తి అర్థమవుతుందా? విశ్వామిత్ర కూడా రామనామం జపం చేస్తుంటే తపస్సు భంగం అయ్యేది కాదు. ఆ భగవంతుడి నామశక్తి ఉంటే ఏమవుతుంది? నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. ఎక్కడైతే భగవంతుడి నామం ఉంటుందో సర్వశక్తులు అక్కడే ఉంటాయి. కాబట్టి భగవంతుడి అవతరణ అక్కడే ఉంటుంది. ఇక్కడ వాల్మీకి ఆ విధంగా గొప్ప మహా భక్తుడు అవుతాడు, రామనామంతో భక్తుడు అవుతాడు. రామనామ పలకలేని వాళ్ళే ఒక వేటగాడు కుటుంబంలో పెరిగి అటువంటి మహా పాపాలు చేసినా కానీ ఒక భక్తుడి సాంగత్యం దొరికి శ్రీరామ దర్శనం దొరికి శ్రీరామ అవతరణ రాక ముందే ఆయన రామాయణం రాసేస్తారు. అర్థమవుతుందా? రామాయణం ఎప్పుడు రాస్తారు వాల్మీకి? శ్రీరామ అవతరణ జరగక ముందే రామాయణం పుట్టేసింది. ఎలా? అటువంటి దివ్య జ్ఞానం బ్రహ్మదేవుడు రామచంద్రులే ఇస్తారు వాల్మీకి మహర్షికి. అంటే ఎంత గొప్ప మహాశక్తి చూడండి. భగవంతుడి నామం ఏం చేస్తుంది? భగవంతుడి నాలుగుపై నాట్యం చేసేవాళ్ళు 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయనకి రామ దర్శనం దొరికింది, రామాయణం రాసేశారు ఆయన. కాబట్టి ఏదైనా ఒక భగవంతుడు రాయాలంటే భక్తితో రాయాలి. మనం కూడా రామనామ కృష్ణ నామం ఆత్మశుద్ధి అయితేనే భగవంతుడి గురించి రాయాలి. మనం కొంతమంది బుక్కులు రాస్తుంటారు బయట కూడా, భగవద్గీత బుక్కులు చాలామంది రాశారు. కానీ వారు నాలుగు పైన ఎప్పుడు కృష్ణనామం ఎప్పుడు నాట్యం చేయలే, ఎప్పుడు వాళ్ళు భగవద్గీత శాస్త్రాలు ఎప్పుడు ప్రమాణంగా ఎప్పుడు దాన్ని పాటించలేదు. కానీ జ్ఞానపరంగా దాన్ని రాశారంతే. కాబట్టి వాళ్ళలో శుద్ధి లేనప్పుడు చదివే వాళ్ళ ఆత్మశుద్ధి అవుతుందా? అవ్వదు. అందుకే శాస్త్రం చెబుతుంది ఎప్పుడు కూడా మనం నేర్చుకునే జ్ఞానం కూడా ఎప్పుడు వాళ్ళ ఆచరణలో పెట్టే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఊరికే శ్లోకాలు మనం కొన్ని చెప్పేసి కొద్ది జ్ఞానం ఇచ్చే వాళ్ళ దగ్గర మీకు మీరు ఇద్దరిలో మార్పు రాదు. అర్థమవుతుంది. ఒక డాక్టర్ సిగరెట్లు తాగుతూ ఒకవేళ మీరు మానేయండి అంటే ఎలా ఉంటుంది మీకు? డాక్టర్ లావుగా ఉన్నారు, రేపటి తక్కువ తినప్ప నువ్వు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్స్పిరేషన్ అనిపిస్తుందా మీకు? డాక్టర్ గారు ఫస్ట్ మీరు కూడా తక్కువ తినండి, ఇద్దరు కలిసి తక్కువ తిందాం కావాలంటే. అంటే ఒక సలహాలు ఇవ్వడం ఏమని చెప్పండి? ఉచితం కదా, ఫ్రీగా చెప్పేస్తారు. సలహాలు ఇవ్వడం, జ్ఞానం ఇవ్వడం ఈజీనే. ఆ సలహాలు ఇచ్చే ముందే ఆచరణలో పెట్టాలి. జ్ఞానాన్ని ప్రచారం చేసే ముందే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. భగవంతుడి గురించి 10 మాటలు చెప్పే ముందే మన జీవితంలో అది ఆచరణలో పెట్టాలి. అటువంటి శిక్షణ నేర్చుకోవాలి. అదే ఇక్కడ అంటున్నారు. ఇక్కడ శాస్త్రం చెబుతుంది చూడండి, అద్భుతమైన శ్లోకం ఇది కూడా. అంటే శ్రీ బహుళాశ ఉవాచ త్వయా కులం కవ విషాది కృతం మే శుభం హరేయ యశమలేన శ్రీకృష్ణ భక్త క్షణ సంగమేన జనోపి సతస్య బహునా కిం సువితః. అద్భుతమైన శ్లోకం, అందరూ చెప్పండి ఇది. త్వయా శ్రీ బహుళాశ ఉవాచ త్వయా కులం క విషాది కృతం మే శుభం హరే యతః యశః అమలేన శ్రీకృష్ణ భక్త క్షణ సంగమేన జనోపి సతస్య బహునా కిం ఉష్వితః. అద్భుతమైన శ్లోకం ఇది. భాగవతంలో అద్భుత శ్లోకం. ఏమిటి శ్లోకం మీనింగ్ ఏమిటిది చూడండి. త్వయా కులం క విషాది కృతం మే. విషాది, మన జీవితంలో విషాదాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కర్మలు అన్నీ ఉంటాయి. బాధ లేని జీవుడే సృష్టిలో లేడు. మీరు పూజించే దేవతల్లో కూడా బాధలు ఉంటాయి. అర్థమవుతుందా? బాధ లేనిది ఒక్కడే ఎవరంటే భగవంతుడికి ఒక్కడే. భగవంతుడు ఎప్పుడు ఏకవచనం. దేవతలు ఎవరు? భగవంతుడి సేవకులే దేవతలు. వాళ్ళలో ఇంద్రుడికి ఎప్పుడైనా బాధ లేకుండా ఉన్నాడా? ఇంద్రుడు మనకంటే ఎక్కువ బాధలు ఆయనకే. పొజిషన్ వాడికే భయం ఎక్కువ కదా, అవునా కాదా?
డబ్బులు ఉన్నవాడికి భయం ఎక్కువ కాపాడుకోవడానికి, అవునా కదా? పేదవాడికి ఏముంటాయి? ఏం కోల్పోతాడు ఇంక వాడు ఏం కోల్పోతాడు? ఇంకా ఇంద్రుడికి ఎప్పుడు ఆ పొజిషన్ కోసం బాధలు, చంద్రుడికి బాధలు, అందరికీ బాధలే, దేవతలంతా ఇప్పుడు బాధల్లోనే ఉంటారు. ఇంకా శాస్త్రం ఏం చెప్తుంది చూడండి, బాధలు విషాద శుభం హరిహే. మన జీవితంలో ఒక శుభకరమైన గడియలు అంటే ఏమిటి? మన జీవితంలో ఇది శుభం అంటే ఒక మంచి జరిగే పరిణామం అంటే ఏమిటి? ఎక్కడైతే హరిహి, ఎప్పుడైతే శ్రీహరి శ్రీకృష్ణ భగవానులు కానీ ఆ నారాయణుడు మన జీవితంలో ఎంటర్ అవుతారో, ఎప్పుడైతే మనం నారాయణ మార్గంలోకి వెళతామో అదే మీ జీవితంలో టర్నింగ్ పాయింట్, అదే శుభకరమైన రోజు. శుభకరమైన గడియలు అంటే ఏమిటి? ఏ నాలుక పైన ఆ శ్రీహరి నామం హరి హరి నారాయణ గోవింద కృష్ణ అంటామో అదే శుభకరమైన గడియలు, ముహూర్తం. కాబట్టి హరినామానికి ముహూర్తాలు ఉండవు, హరినామానికి ముహూర్తాలు ఉండవు. శ్రీహరి చూడ్డానికి మంచి రోజు అవసరం లేదు. ఓ దేవాలయంకి శనివారం వెళ్దామా? ప్రతిరోజు శనివారమే. కృష్ణుని చూడడానికి ఏ రోజైతే ఏమిటి? ఆ భావనే ఆలోచన ఏమిటి? శుభకరమైన రోజు. భగవంతుడు చూడ్డానికి ముహూర్తాలు అవసరం లేదు, భగవంతుడి నామానికి జపానికి ముహూర్తాలు అవసరం లేదు, సాధు సంఘకి ముహూర్తాలు అవసరం లేదు. ఎప్పుడు చూసినా ఏమంటారు ఇక్కడ? శుభకరమే శాస్త్రం అంటుంది. అంతేకాకుండా యశయా మలేనా, భాగవతాన్ని ఏమంటాం మనం? భాగవతంగా పేరుంది, ఎవరైనా గుర్తుందా? ఎవరు చెప్పారు? మాతాజీ హరిగా చెప్పండి అందరూ ఒకసారి. వెరీ గుడ్, హరే కృష్ణ. భాగవతానికి పేరేమిటి? అమల పురాణం. అన్ని పురాణాల్లో కూడా సాత్విక పురాణాలు ఉంటాయి, రాజసిక పురాణాలు ఉంటాయి, తామసిక పురాణాలు ఉంటాయి. ప్రతి పురాణంలో కూడా మలం కొద్దిగా ఉంటుంది, అంటే మలినాలు కొన్ని ఉంటాయి. అంటే కర్మకాండ, అర్థమవుతుందా? జ్ఞానకాండ కొన్ని నేర్పిస్తాయి, అంటే సుఖాల కోసం కొన్ని మార్గాలు చూపిస్తాయి, ఒక ఆత్మను పూర్తిగా శుద్ధి చేయవు. దాన్ని ఏమంటాం? మల పురాణ. కానీ భాగవతాన్ని ఏమంటాం? అమల పురాణం. అంటే అన్ని పురాణాలు వేదాలు ఇతిహాసాలు ఒక చెట్టు అయితే ఆ చెట్టు కాసిన బాగా పండు మాగిన ఒక పండు లాంటిది ఏమిటి? భాగవత పురాణం. ఆ అమల పురాణం అంటే ఎవరైతే భాగవత పురాణాన్ని వింటారో వాళ్ళలో ఉన్న మలినాలన్నీ కూడా యశః పారిపోతాయి. కానీ మనలో ఉన్న మలినాలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు. దీంతోపాటు ఇంకో మలినం కూడా ఉంది, సోమరితనం, లేజినెస్. అవునా కదా? ఇక్కడికి రావాలని నిదానంగా వెళ్దాంలే, ప్రభువులు వచ్చినా కూడా వెళ్దాంలే, క్లైమాక్స్లో వెళ్దాంలే. అర్థమవుతుందా? భగవద్గీత చదవాలంటే కూడా ఏమిటి? ఆదివారం వింటున్నాం చాలు, ఈ వారానికి చాలు, మళ్ళీ చదువుదాంలే. కలియుగంలో ఇంకో మళ్ళీ ఏమిటి? సోమరితనం. అన్ని తెలిసిన ఉత్సాహం లేదు, చేయాలి తాపత్రయం. కాబట్టి ఇది అతి భయంకరమైన జబ్బు సోమరితనం, లేజినెస్. అది భక్తుల సాంగత్యంలో ఉంటే ఆ సోమరితనం కొద్దిగా వెళ్ళిపోయి, అది పొద్దున బ్రహ్మముహూర్తాలు నిద్ర లేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇది మీరు గ్రహించాలి ఇక్కడ. అప్పుడు ఏమవుతాయి? మనలో మలినాలన్నీ కూడా వెళ్ళిపోయి ఎలా అవుతాయి? ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భక్త క్షణ సంగమేన. ఈ మలినాలు ఎలా పోతాయి? ఆ శుభ గడిలు ఎలా వస్తాయి మన జీవితంలోకి? శ్రీకృష్ణ భక్త, డైరెక్ట్ చెప్తున్నారు ఇక్కడ, శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు క్షణ సంగమేన. అటువంటి గొప్ప మహాభక్తుల యొక్క సాంగత్యం క్షణ, ఒక క్షణం దొరికినా చాలు. ఏమవుతుంది ఇక్కడ? జనోపి సతః. అటువంటి గొప్ప మహాభక్తుల క్షణం దొరికితే జనోపి, మామూలు జనాలు కూడా సతః అంటే గొప్ప సాధువు అయిపోతారు. ఇది జరిగింది వాల్మీకి జీవితంలో. ఏం జరిగింది? శ్రీకృష్ణ భక్త క్షణ సంగమేన జనోపి సతః. జనోపి అంటే ఒక వేటగాడైన రత్నాకర కూడా శ్రీకృష్ణ భక్తుడెవరు? నారదముని. సాంగత్యం క్షణ, ఒక క్షణం దొరికినా కూడా ఎలా అయిపోయాడు? జనోపి సతః
మామూలు మనిషి అయినా కూడా, పాపాలు చేసిన మనిషి కూడా సతహా సాధువు అయిపోయాడు. ఏమైంది? శుభకర హరిహి, ఆ శ్రీహరి అతని జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఇది సీక్రెట్. ఇది మన సాధువులు అవ్వాలంటే సీక్రెట్ ఇదే. సాధు జీవితం అంటే ఇది. అంటే అప్పుడు వాల్మీకి రామాయణం రాసిన తర్వాత చూడండి, తర్వాత రామ అవతారం జరిగినప్పుడు శ్రీరామచంద్రులు 14 సంవత్సరాలు ఆ ప్రయాణంలో వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్తారు. ఎటువంటి గొప్ప ఘట్టం ఇది! రామావతారం రాకముందే దర్శనం అయిపోయింది వాల్మీకి, రామచంద్ర దర్శనం. రామాయణం ముందే రాసేశారు. ఆ రామాయణ స్క్రిప్ట్ ప్రకారం వాల్మీకి ఆశ్రమానికి కూడా మళ్ళీ రామచంద్ర, సీత, లక్ష్మణులు వస్తారు అక్కడికి. అప్పుడు వాల్మీకి ఒక సలహా చెప్తారు కూడా రామచంద్రులకి, స్వామి చిత్రకూట దగ్గర ఉండండి మీరు కొద్ది రోజులు. అర్థమవుతుందా? ఎటువంటి భాగ్యం వాల్మీకి! ఎక్కడ పుట్టామని ముఖ్యం కాదు, ఏ కుటుంబంలో పుట్టే ముఖ్యం కాదు, ఏ కులంలో పుట్టే ముఖ్యం కాదు, మనం ఎంత చదువుకున్నాను ముఖ్యం కాదు. మనం వైష్ణవుల సాంగత్యంలో ఉంటే ఎటువంటి నీచ కుటుంబాల్లో జాతుల్లో పుట్టినా ఆ శ్రీహరిని పొందే అవకాశం, అదృష్టం మనందరికీ దొరుకుతుంది. కాబట్టి మన కుల సమాజం ఏది కూడా భగవంతుడు ఆటంకాలే కాదు. రామనామం మన నాలుగు పైన నాట్యం చేయాలి. అది భక్తులతో సాంగత్యంలో చేయాలి. మనం రామన ఒంటరిగా చేస్తే పని చేయదు. ఆచార్య కృప కూడా ఉండాలి. వాల్మీకి అంత గొప్ప మహాభక్తుడయ్యాడంటే నారదుని కృప దొరికింది కాబట్టి. మనల జీవితాల్లో కూడా ఎంతోమంది వాల్మీకి లాంటి జీవితాలు ఉన్నాయి. ఎంతో తప్పులు చేస్తూ నాన్ వెజ్లు తిని ఎన్నెన్నో భవిష్యత్తు గతం, అతి భయంకరమైన గతం చాలామందిలో ఉంది. కానీ మనకు నారదముని లాగా, నారదముని ఏం చేశారు? ఒక రత్నాకరని, ఒక వాల్మీకిని చేశాడు. ప్రభుపాదుల వారు ఏం చేశారు? ప్రభుపాదుల వారి ప్రపంచానికంతా రామనామాన్ని పరిచయం చేసి, ప్రభుపాదుల ప్రపంచానికి భాగవత పురాణాన్ని పరిచయం చేసి, ప్రపంచంలో ఉన్న వేల మంది రత్నాకరులు ఏం చేశారు? ప్రభుపాదుల వారు సాధువులాగా తయారు చేశారు. లేదంటే ఈరోజు మేము ముందర కూర్చొని మాట్లాడే వల్ల మేమే కాదు, ఎంతో వేల మంది భక్తులు, మేము ఒకరే కాదు, వేల మంది భక్తుల్ని తయారు చేసిన ఈ కలియుగ నారదుడికి 100 నారదులు కూడా అటువంటి సేవ చేసిన ఆచార్యులు ప్రభుపాదుల వారు. లేదంటే వేల మంది రత్నాకరులు సాధువులు అయ్యారు. ఒకరిద్దరు కాదు, వేల మంది. అటువంటి పాశ్చాత్య దేశాల్లో పుట్టిన రత్నాకరులు వాళ్ళు, అదే రత్నాకర భయంకర వాళ్ళు. అర్థమవుతుందా? అమెరికాలో పుట్టి రత్నాకర కాదు, భయంకర అంటే ఆవులు కూడా తినేవాళ్ళు. రత్నాకర బెటర్, అవునా కదా? రత్నాకర జింకావి తినేవాడు అంతే. అమెరికాలో పుట్టి వాళ్ళు ఏం తింటారు? భయంకర గోవులు తినేవాళ్ళు. అటువంటి గోవులు తినే భయంకరులు కూడా ఏమయ్యారు? సాధువులు అయిపోయారు. ఎవరి ఎఫెక్ట్ అది? ఆచార్య ప్రభుపాద. అదే ఇక్కడ చెప్తున్నా కదా, కృష్ణ భక్త క్షణ సంగమేన జనోపి సతః. అటువంటి గొప్ప ఆచార్యుల యొక్క సాంగత్యం మనకు క్షణం దొరికినా కూడా మనం సాధువులు అయిపోతాం. కాబట్టి మీరు అందరూ భక్తిలో కొద్దిగా మారుతున్నారంటే మా ప్రభావం కాదు, ఆచార్య ప్రభుపాదుల వారి యొక్క కృప మీ పైన ఉంది కాబట్టే మీలో కొద్దిగా భక్తులయ్యే వాళ్ళ ఆలోచన మార్పు వస్తుందంటే ఆయన కృప. రత్నాకర శక్తి వల్ల అవ్వలేదు వాల్మీకి, నారదముని కృప వల్లే రత్నాకర్ వాల్మీకి అయ్యాడు. అపసంప్రదాయ విహీన మంత్ర నిష్ఫల. ఒక ఆచార్యుల ద్వారా మంత్రం లేకపోతే ఆ మంత్రం పనిచేయదు. మీరు హరే కృష్ణ మంత్రం రోజు జపం చేసిన ఆచార్య ప్రభుపాద యొక్క ఆయన ద్వారా మంత్రం లేకపోతే ఆ మంత్రం నిష్ఫల, పూర్తిగా పనిచేయదు. అందుకే గురువు కృప ఉండాలి, ఆచార్య కృప ఉండాలి. ఆచార్య అంటే ఎవరు? అందరూ ఆచార్యులు కాదు. ఇక్కడ నారద మహర్షి లాంటి గొప్ప స్థానాన్ని ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఏదో భాగవతం చెప్పేసి మేము ఆచార్యులు అయిపోకూడదు. అలాగా ఆచార్య పీఠం ఎవరిది? జీవుల్ని సంతః సాధువులు చేసి జీవుల కర్మను తీసుకునే శక్తి ఉండాలి వాళ్ళల్లో. కాబట్టి మనం అలాంటి జీవులు చేయలేము అవన్నీ కూడా. ప్రభుపాదుల వారు, నారదముని, వ్యాసదేవ గొప్ప ఆచారాలు వీళ్ళు చేయాల్సిన పని ఇదంతా కూడా. కాబట్టి ఈ విధంగా జీవితం మారుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా, మనం కూడా రత్నాకర ప్రభుపాదుల వారు ఏం చేశారు? అతి భయంకర రత్నాకరులు కూడా ప్రభుపాదుల వారు సాధువులు చేశారు. కాబట్టి ఆ సాధువులతో ఆగిపోలా, వాళ్ళ జీవితాలు అన్నీ కూడా ఆ శ్రీహరికే త్యాగం చేసేశారు వాల్మీకి మహర్షిలాగా.
ఎటువంటి గొప్ప పరివర్తన ఇది ప్రపంచంలో. ఇప్పుడు మరి ఇది వింటుంటే త్రేతాయుగంలో జరిగిన స్టోరీ ఇది మన కళ్ళ ముందర ప్రతిరోజు జరిగే స్టోరీ. ఇది ప్రభుపాదుల స్టోరీ ఏమిటి? ప్రతిరోజు మన కళ్ళ ముందర మా అందరూ భక్తులు చూడండి, మీ గతం ఎలా ఉండింది, 1 year ముందు ఎలా ఉన్నారు మీరే ప్రశ్నించుకోండి. 1 year ముందు మీ కోరికలు ఏమిటి, మీ మైండ్ సెట్ ఏమిటి, ఆలోచనలు ఏమిటి, ప్రభావం ఏమిటి, ఇప్పుడు ఆలోచనలు ఏమిటి? ఎంతో మార్పు మీలో వచ్చి ఉంటుంది. అదే మన దేవాలయం చూడండి, ఎంతోమంది బ్రహ్మచారులు జాయిన్ అయిపోతున్నారు, జీవితాలు త్యాగం చేస్తున్నారు. మార్పు ఎలా వస్తుంది? ఆచార కృపణగా రాదు. కాబట్టి ప్రతిరోజు జరిగే భాగవత పురాణమే ప్రభుపాదుల వారి లీల. కాబట్టి ఈ సంస్థ ద్వారా మీరందరూ కూడా అందరికీ మారే అవకాశం ఉంది, అదృష్టం ఉంది. మారాలి అనే సంకల్ప బలం మీలో ఉండాలి. ఇప్పుడు రత్నాకర్ అది తెలుసుకున్న తర్వాత రామనామం జపం చేస్తే నువ్వు అన్ని పాపాలు వెళ్ళిపోతాయని తెలుసుకున్న తర్వాత కూడా నారదముని థ్యాంక్ యూ స్వామి, మళ్ళీ రేపు చేస్తానులే, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింటే వాల్మీకి రామాయణం లేదు, వాల్మీకి ఋషే లేడు. ఆ రోజు రత్నాకర నిలబడ్డాడు కాబట్టి, ఒక సంకల్పంలో నిలబడ్డాడు కాబట్టి, రామనామం జపం చేయాలి, నారదముని పట్ల నమ్మకం ఉంది కాబట్టి రామాయణం ఈ ప్రపంచానికి వచ్చింది. కాబట్టి మీరందరూ వారం వారం వింటున్నారు. మీలో వినడంతో కాకుండా నమ్మకంతో దాన్ని ఆచరణలో పెడితే మీరందరూ కూడా గొప్ప వాల్మీకి మహర్షిలాగా అటువంటి పరివర్తన మనలో కూడా వస్తుంది. కాబట్టి అది మారాలనే భావన ఎక్కడ రావాలి? మీలో రావాలి. మందేతో ఉంది, అదే రామనామం ఇప్పుడు లేదు. మీకైనా వేరే మంత్రం చెప్పామా? కష్టంగా పలకరానిది, నోరు తిరగకుండా ఆ మంత్రం చెప్పలేదు. ఇప్పుడు రోజు ఏ మంత్రం జపం చేస్తున్నాం మనం? హరే రామ హరే కృష్ణ కదా. దాంట్లో ఏమన్నా ఉందా? కొత్తగా యాడ్ చేసాం? ఇస్కాన్ వాళ్ళు ఏమి యాడ్ చేసే మంత్రం కాదు ఇది శాస్త్రాల్లో వచ్చిన మంత్రం. ఇస్కాన్ వాళ్ళు దాన్ని ప్రపంచానికి ప్రభుపాదుల వారు పరిచయం చేశారంతే. అదే రామనామం ఇప్పుడు లేదు, అదే కృష్ణ ఇప్పుడు లేదు. అటువంటి భక్తులు వెళ్ళాలని తాపత్రం మనలో ఉంటే ఇది కూడా త్రేతాయుగం అయిపోతుంది, ఇది కూడా సత్యయుగం అయిపోతుంది. కాబట్టి భక్తుడికి ఏ యుగమైనా సత్యయుగమే, ఏ ఊరైనా వైకుంఠమే. ఇది భక్తుల యొక్క భావన. కాబట్టి మీరందరూ అటువంటి అదృష్టం మీ అందరికీ ఉంది. మన వాల్మీకి గురించి తప్పట్లో కొడేసి మనకు అదృష్టం లేదు అనుకోకూడదు. మనకు అదృష్టం ఉంది. మారాలి అనే భావన, సంకల్పం మీలో ధైర్యంగా ఆలోచన గట్టిగా రావాలి. లేదంటే రత్నాకర్లాగా మిగిలిపోతాం. అలాగే రత్నాకర్ క్లైమాక్స్ బాగుంది, మన క్లైమాక్స్ బాగుండాలా వద్దా? చెప్పండి. సినిమా క్లైమాక్స్ బాగాలేదు, మరి ఎలా అనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది, క్లైమాక్స్ బాగాలేదు. ఇది లేకపోతే మన క్లైమాక్స్ అన్నీ బాగుండవు. అర్థమవుతుందా? అంతే నారాయణ స్మృతి, అది క్లైమాక్స్. క్లైమాక్స్ ఏమిటి? అంతే, అది క్లైమాక్స్. చనిపోయేటప్పుడు ఎవరు గుర్తు రావాలి? నారాయణ గుర్తు రావాలి. ఈరోజు నారాయణ నామం జపం చేస్తే చనిపోయేటప్పుడు నారాయణ గుర్తొస్తాడు. లేదా నారాయణ అంటే నారా అంటాం. నారాయణ ఆ వాక్ శక్తి కూడా భగవంతుడు కూడా మనకి. కానీ ప్రతిరోజు నాలుగుకి ఏం చేయాలి? రత్నాకర్ కూడా రామ అనలేకపోయాడు కదా, మరా అనే రామ అని అయిపోయింది కదా. మన భగవంతుడు అదృష్టం, మన అనుగ్రహణ, ఆయన కృప వల్ల మనకు ఆ భావన లేదు కదా. నాలుగు బాగానే తిరుగుతుంది మనది, రామ అనగలుగుతున్నాం. కానీ మైండ్ ఆపేస్తుంది, నాలుగు ఆపట్ల మైండ్ ఆపేస్తుంది. అదే శాస్త్రం చెప్తుందా? ముగిచ్చేద్దాం. బ్రహ్మానందో భవేదేశ ఏతే ప్రారబ్ధ గుణీకృత నైతి భక్తి సుఖాంబోధి పరమోతులమపి. అంటే మీరు ధ్యానం చేస్తే లేదా కర్మయోగ జ్ఞానయోగ ధ్యానం వచ్చే సుఖాన్ని కొన్ని కోట్ల రెట్లు మీరు మల్టిప్లై చేస్తే, మీరు ధ్యానం కానీ హిమాలయాలకు వెళ్ళి ఎన్ని తపస్సులు చేసినా వచ్చే ఆనందానంతా కూడా కొన్ని కోట్ల రెట్లు కలిగితే బ్రహ్మానందం అయితే, ఈ శ్రీహరి నామ భగవంతుడి నామాన్ని మనం జపం చేసేటప్పుడు వచ్చే బ్రహ్మానందం ఇవన్నీ ఆనందాలన్నీ కూడా కొన్ని లఘు భాగం, అంటే వీటిల్లో ఒక అణువంత భాగంతో కూడా సమానం కాదు అంట శాస్త్రం. చూడండి, రామనామ కృష్ణనామం జపం చేసే జీవితంలో ఆ ఆనందం దొరుకుతుంది. కాబట్టి బయట ఆనందాన్ని మనం వెతకం. అంతే కదా. ఆకలిగా ఉన్నవాడు ఆహారం వెతుకుతాడా? కడుపు నిండినవాడు మళ్ళీ ఫుడ్ కోసం వెతుకుతాడా? వెతకడు కదా. కడుపు నిండిపోయింది, తృప్తిగా ఉంటాడు.
ఎప్పుడైతే మనకు భగవంతుడి సాంగత్యం దొరుకుతుందో, భగవంతుడి నామం ద్వారా సాంగత్యం దొరుకుతుంది కాబట్టి ఆ బ్రహ్మానందం అనుభవిస్తాం కాబట్టి బయట ఉన్న భౌతిక సుఖాలన్నీ కూడా అది తుచ్చంలాగా అనిపిస్తాయి. ఒకవేళ మీరు ధ్యాన ముద్రలో కూడా కొన్ని వేల యుగాలు ధ్యానం చేసినా ఆనందం అంతా ఏమిటి? అణువంత అని అంటారు శాస్త్రాలు. కాబట్టి తక్కువ అంచనా వేద్దండి. రామాని ఈజీగా ఉంది కదా అని అనుకోవద్దండి. ఆ విధంగా చెప్పాను మీకు. రామను వినారు కదా. రామ అంటే అర్థం ఏమిటి? రామ నామానికి అర్థం ఏమిటి? ఇది కలియుగం, అర్థమైంది కదా. ఇప్పుడే నమ్ముతారా? శుక్రవారం జరిగింది రామనవమి. ఇవాళ ఏం వారం? 2 రోజులు. అప్పటికే మర్చిపోయింటారు మీరు, అప్పుడే క్లాస్ అయినప్పుడే. చెప్పండి, మత చెప్తున్నారు. రామనామ ఎవరో ఏం చెప్పారు? ఏం విన్నారు మీరు? కరెక్ట్, మృత్యు. దాంతో ఆగిపోయాం మనం అందరం. రామా అంటే అర్థం అడిగారు అనుకోండి ఎవరైనా పొరపాటు మిమ్మల్ని, ఏం చెప్తారు? అందుకే రామనవమి చెప్పాను మీ అందరికి కూడా. అట్లీస్ట్ రాసుకోవాలి కదా. అట్లీస్ట్ ఇది కొత్తగా ఉంది, రామనామ అంటే ఏమిటి? మళ్ళీ క్లాస్ వినండి, విని నెక్స్ట్ వారం మళ్ళీ చెప్పండి అని నేను చెప్పేసి మీరేం చేస్తారు? ఇంకా హోంవర్క్ లాగా అనుకోండి అది. ఓకే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై, వాల్మీకి మహర్షికి, నారద మునికి జై. సో ఈ 10 నిమిషాలు రామనామ కృష్ణనామంతా మన మనసు అంతా కానీ, మన ధ్యాస అంతా, ఆలోచనలంతా కానీ భగవంతుడి యొక్క నామం పైనే వెళ్ళాలి. శబ్దం, సౌండ్ రావాలి. అందరూ మనసులో చేయొద్దండి. ఇది మనసు, ఇది మానస జప కాదు. ఇది జప అంటేనే కొంచెం సౌండ్ రావాలి. కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ ఆ శబ్దం వస్తేనే శబ్ద అవతారం. భగవంతుడు ఇక్కడ ఎలా వచ్చాడు? శబ్దావతారం అంటాం దీన్ని. కృష్ణుడు రాములు వారు శబ్దావతార, సౌండ్ ఇన్కార్నేషన్, అంటే శబ్దం రూపేణ అవతరిస్తున్నారు. కాబట్టి ఈ 10 నిమిషాల ఆలోచన అటు ఇటు వెళ్ళినా తీసుకొని రండి. మన ధ్యాస అంతా భగవంతు నామంపైనే ఉండాలి. ఆ నామాన్ని వింటూ శ్రవణం కీర్తనం, శ్రవణం కీర్తనం, ఈ రెండే పని, ఇంక వేరే పని ఉండకూడదు. ఆలోచన అటు వెళ్ళి మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మీరు చెప్పేది వినండి, పక్క రోజు చెప్పేది వినదు కాదు. మీరు మంత్రం వినాలి. అలాగా ఆత్మశుద్ధి అవుతుంది. భగవంతుడు మనకు ఆ మలినాలన్నీ తీసివేసి వాల్మీకి ఎలాగైతే నామ రుచి వస్తుందో మనకు కూడా ఈ రామనామ రుచి వచ్చి మనలో ఉన్న కల్మషాలన్నీ పోయినప్పుడు రుచి వస్తుంది. ఏదైనా ఆహారం రుచించాలంటే లోపల జబ్బు ఉన్న మనిషికి మీరు బిర్యానీ పెట్టినప్పుడు రుచిస్తుందా? వాడికి లోపల జబ్బులున్న వాడికి మీరు పులావ్ పెడితే బాగుందంటాడా? జబ్బు తగ్గినప్పుడే ఆ రుచి, ఆహార రుచి వాడు తెలుసుకోగలుగుతాడు. మనలో మలినాలంత వరకు రామనామ రుచి పూర్తిగా తెలుసుకోలేము. కానీ ఆ మలినాలు తీసివేసే మార్గం కూడా రామనామమే. కాబట్టి మనకి ఇప్పుడు రుచి లేకపోయినా మందులాగా వాడాలి దీన్ని. ఈ నామాన్ని మందులాగా వాడితే మన మలినాలు పోయినప్పుడు ఇదే అమృతం అయిపోతుంది. అర్థమవుతుందా? మన ఆత్మను శుద్ధి చేసే మందు ఇదే. ఆత్మశుద్ధి అయినాక ఆనందాన్ని ఇచ్చే అమృతం కూడా ఇదే. కాబట్టి మనకి ఇప్పుడు జబ్బులు ఉన్నాయి కాబట్టి ఆత్మ జబ్బులు తగ్గించే మందు ఇది. తర్వాత ఆనందం దొరుకుతుంది కూడా. ఓకేనా? హరే కృష్ణ.